पूज्य महालक्ष्मी देवताभ्यो नमः। नानाविध परिमल पत्र पुष्पाक्षत पूजां समर्पयामि। धूपदीपं परिकल्पयामि। नैवेद्यं समर्पयामि। मांगल्यधारणं करिष्ये। महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि। भजन्त्रेलु ओम मांगल्यं ఆపండి. ఈ పెళ్లి జరగదు. మావయ్య పిల్ల తండ్రి మీరే ఈ పెళ్లి ఆపితే ఏంటి అర్థం? పెళ్లి కొడుకు నచ్చలేదని అర్థం. నన్ను నచ్చలేదని చెప్పిన మొదటి వ్యక్తి మీరే. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? ఎన్ని తప్పులు చేయలేదు, చేసినవన్నీ తప్పులే. తప్పు నెంబర్ 1. హాయ్. హలో. పెళ్లి కొడుకు డబ్బు ఎంత వేస్తారో దాన్ని బట్టి ఆయన మనసు తెలుసుకోవచ్చు. 500 వేస్తారా? గొప్ప మనసే. సూపర్. తప్పు నంబర్ 2. రండి ఇవ్వమ్మా, దీంతో పనుందిగా. సార్ పన్నీర్లో మందు కలిపి తాగడం తప్పు సార్. మందు ఇలా కొడితేనే కిక్ అమ్మడు. అంతేకాదు పెళ్లి కూతురు పక్కన కూర్చుంటాను, అక్కడ ఒట్టి మందు కొట్టి కూర్చుంటే తప్పుగా అనుకుంటారు. అందుకే పన్నీర్లో కలిపి కమ్మగా తాగితే వాసన అదురుతుంది. అక్కడే ఫస్ట్ నైట్ జరిగినా జరుగుతుంది. ఏంటో చూపు, నీకు మందు లేదని కోపమా? అన్ని తప్పులు సహించాను, కానీ క్లైమాక్స్ లో చేసేవే ఒక తప్పు. మావయ్య ఇలా రండి మావయ్య. నేను తాళి కట్టడానికి ముందు మనమిద్దరం అర్జెంటుగా ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటి? తాళి కట్టిన తర్వాత మీ అమ్మాయికి ఎవరితోనైనా లవ్వు గివ్వు ఉండి వాడితో పారిపోయినా, లేక హార్ట్ అటాక్ వచ్చి గబ్బుకుని టపా కట్టేసినా, రోహిణి వాళ్ళ చెల్లెలు రాగిణినో లేదా రాగిణి చెల్లెలు రూపునినో, అది కాదంటే పోయిన వారం వయసుకొచ్చిందే మీ చిన్న కూతురు రుక్మిణి, వీళ్ళలో ఎవరో ఒకరిని నాకిచ్చి పెళ్లి చేస్తారా? వీడికి పిల్లనివ్వాలనుకున్న ఒక్క పాపానికి రాగిణి, రూపిణి, రోహిణి, రుక్మిణి అంటూ కాంప్లెక్సే కట్టేవమంటున్నాడు. మీరే చెప్పండి, ఇంత జరిగిన తర్వాత కూడా వీడికి నా కూతుర్ని ఇవ్వడం న్యాయమా? తాళి కట్టక ముందే వీడి వల్ల గుండె నొప్పి వచ్చేసింది. ఇంకా ఏమేమి వస్తాయో ఏమో. నువ్వు ఊరుకో. వీడి బారి నుంచి నా కూతుర్ని, నా భార్యని కాపాడడం కోసమే పేదవాడని నేను దూరం చేసుకున్నా నా అక్క కొడుకు వీడికి ఈ ముహూర్తంలోనే ఇప్పుడే నా కూతురించి పెళ్లి చేస్తున్నాను. ఇంకా నువ్వు చుట్టావరా? పో బయటికి. ఎలాగో బయటికి వెళ్తాను. వెళ్లే ముందు ఒకే ఒక చిన్న కోరిక తీరుస్తారా? ఏంటి అది? ఇంతవరకు మొదటి రాత్రిని నీ సినిమాల్లోనే చూశాను, డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. అందుకని రాత్రి వరకు ఇక్కడే ఉండి ఆనందంగా చూసి వెళ్ళమంటారా? నా మరదల మీద ప్రాణాలు పెట్టుకున్న సంగతి తెలిసిన వెంటనే మీరు అల్లుడిగా నటించి కొన్ని మోసమైన పనులు కూడా చేసి మా ఇద్దరిని కలపడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాజాకి సంబంధించినంత వరకు డబ్బు ఇలా విసిరేస్తే అంబానీ గాను నటిస్తా, అడుక్కునేవాడుగాను నటిస్తా, లాయర్ గాను నటిస్తా, పోలీస్ గాను నటిస్తా. అంతెందుకు మనీ వస్తుందంటే శవంగా కూడా నటిస్తా బాస్. సూపర్ క్యారెక్టర్ లా ఉంది. వీడిని ఎలాగైనా యూజ్ చేసుకోవాల్సిందే. బ్రాందీకి మిక్సింగ్ సోడానా వాటరా? బ్రాందీకి మిక్సింగ్ విస్కీ పోయి. బిస్కీయా? కొత్తగా ఉంది. అలాగే కొంచెం బీర్ కూడా పోసి నింపు. ఒక టైప్ గానే ఉన్నావే. సైడ్ డిష్ రమ్ము, తాగడానికి స్ట్రా. చాలా ఉంది. అడగకుండా మందు పోస్తాను. నాతో నీకేదో పనుంది. లొడలోడ వాక్కుండా అర్జెంటుగా మ్యాటర్ రా. చూడు, రాజమండ్రి కేపీఆర్ కి రైట్ హ్యాండ్ నేను. రేపు వడ్డీ డబ్బు 20 లక్షలు నేను తీసుకొస్తాను. నువ్వు నాకు 4 తగిలించి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఆ 20 లక్షల్లో 20% నీకు. ఇది రౌడీ చేయాల్సిన పని. ఫైటర్ దగ్గరికి వెళ్ళకుండా యాక్టర్ దగ్గరకు వచ్చావు. అయ్యో, వాడు మొత్తం కొట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? చూడు, ఎంత నువ్వు డబ్బు కోసం వేషాలు వేసినా ఆ కుర్రాన్ని, ఆ అమ్మాయిని కలిపావు చూడు. ఆ ఒక్క పాయింట్ వల్లే ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఏం సార్, 20 లక్షలు ఉన్నాయి కదా? కరెక్ట్ గానే ఉందండి. త్వరగా తీసుకుని వెళ్ళు. అయ్యో అయ్యో, నా బ్యాగ్ తీసుకుపోతున్నాడు. అయ్యో, నా డబ్బు తీసుకుని పారిపోతున్నాడు. అయ్యో, నా బ్యాగ్ ఎవరైనా పట్టుకోండి, పట్టుకోండి. మన వాళ్ళు వచ్చారండి. ఒకవేళ మ్యాటర్ తెలిసిపోయిందా? ఒక్కనే వస్తానని చెప్పు. నాకు తెలియదురా. ఎందుకు వచ్చారా? అది పెద్ద అమౌంట్ కదా, అందుకే సేఫ్టీగా వచ్చాం. వచ్చిన వాళ్ళంతా డమ్మీ వెధవలు. కొట్టి పారిపో.
పగిలిపోయింది నా బ్యాగ్. బ్యాగ్ అడ్డుపోతుంది చూడు. బ్యాగ్ కాదురా నా బ్యాగ్. వెళ్ళి పట్టుకోండి రా. వదిలితేనేగా పరిగెత్తగలరా? Escape! బాక్స్ బద్దలైపోయింది. అందరూ కలిసి నన్ను చంపేస్తున్నారే. తగిలిన చోటే తగులుతుందంటారు, ఇదేనా? వద్దురా, ఇక పరిగెత్తడం నా వల్ల కాదురా. రెడీ అయ్యాడే, అయ్యో వచ్చేస్తున్నాడే. అమ్మో! ఎక్కడ నువ్వు? నేను వదలరా? ఒరే కొట్టరా, నేనురా. అయ్యో దేవుడా, ఆపరా రే, నేనురా రే, ఆపరా రే. సార్, మీ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఏవయ్యా, Yes. ఇది నీకే న్యాయంగా ఉందా? Why? ఇంకా దెబ్బలు తినడానికి నా ఒంట్లో చోటు ఎక్కడ ఉంది? ఇదిగో ఇది తీసుకొని పారిపో. ఎక్కడికి? సాయంత్రం బార్ లో మీట్ అవుదాం. సేమ్ బార్ ఆ. 6 o'clock? అవును. ఓకే బాస్, అంతకంటే ముందు హాస్పిటల్కి వెళ్ళు. అయ్యో, ఇప్పుడు ఇలాగే గురువు దగ్గరకు వెళ్లి డబ్బు ఎవడో ఎత్తుకుపోయాడని చెప్తే మొత్తం డబ్బు మనకే. నమస్కారం సార్, నమస్కారం, మేము నమస్కారం. లోకల్ ఛానల్ నుంచి వచ్చాం. విఐపి ప్రోగ్రామ్ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. చా ఇంటర్వ్యూలు అవి నేను ఇవ్వనమ్మా. కాలు మనమే డబ్బు ఇచ్చి రమ్మన్నాం, మాట్లాడండి. అడగండి. సార్, మీరు పార్టీ ప్రారంభిస్తున్నారటగా, మీ పార్టీ ఆశయాలేమిటి? నేను చెప్పనుగా, మిగతా వాళ్ళంతా నన్ను కాపాడుతారు. కాలు కాలు. చూసారా మా కార్యకర్తల్ని? మహానాడు టైంలో కవర్ చేస్తాను, అప్పుడు రండి. ఓకే సార్. ఏమైందిరా? కాలు ఎవరో తెలియదు కాలు. నేను వడ్డీ డబ్బు తీసుకొస్తున్నప్పుడు ఒకడు హఠాత్తుగా కొట్టి నా డబ్బు మీ డబ్బు ఎత్తుకుపోయాడు. చూడటానికి వాడు ఎలా ఉంటాడు? మరుగుజ్జులాగా పొట్టిగా ఉంటాడు కాలు. రంగు బాబు మోహన్ లా నల్లగా ఉంటాడు. ఏం డ్రెస్ వేసుకో? పాత సినిమాల్లో హీరో లాంటి డ్రెస్. ఎదురుగా వస్తే గుర్తుపడతావా? కళ్ళల్లోనే కనిపిస్తున్నాడు కాలు. ఎక్కడ కనిపించినా కరెక్ట్ గా చెప్తాను. కన్నా నమస్తే గురు. రేయ్, అన్నిటికన్నా కష్టమైన విషయం నెగటివ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయడం. అవునవును. అంతకన్నా కష్టమైన విషయం నెగటివ్ క్యారెక్టర్ దగ్గరే నెగటివ్ గా యాక్ట్ చేయడం. అది. మిగతా వాళ్ళందరికీ నెగటివ్ బ్లడ్ లోనే ఉంటుంది, నాకు బ్రెయిన్ లో ఉంది. ఆహాహా. ఈ రోజు నుంచి నువ్వు కట్ట. వీడే నా కొత్త Thank శిష్యుడు. you. కాలు నేను కప్పను మింగే నీటి పామునే, వీడు మనిషినే మింగేసే కొండ చిలువ. జాగ్రత్త. గురు, ఆ కాలంలోనే నీకు గోయితోయిన ద్రోహి ఇంకా ఇక్కడ ఎందుకున్నాడు? ఆ కాలంలోనా? ఏయ్ ఏంట్రా ఇది? గురువుని ఏంట్రా అంటుంటే చూస్తూ ఉంటారంట్రా, ఎందుకు ఏయ్, కొట్టావు? ఏయ్, 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 వదలండి. వదలండి, నేను చెప్తున్నాను, ఈ జంట బాగుపడతారా అంతే. ఆహా, 30 సంవత్సరాల క్రితం నా దగ్గర ఉన్న పొగరు ఇప్పటికీ నీ దగ్గర అలాగే ఉందిరా. ఎంత కిలాడితనం, ఎంత జులాయితనం, ఎంత కొంప ముంచేతనం. శిష్య, ఈ రోజు నా 20వ పుట్టినరోజు. మన ఇద్దరం కలిసి సరుకు వేసుకుందామా? సరుకంటే బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు అవేనా గురు? సరుకంటే కూడా నీకు తెలీదా? సరే, దొమ్మైన కొడతావా? దమ్మా? దమ్ము కొడితే ఆయుష్ తగ్గిపోతుందని వాళ్ళు ఆచివేస్తున్నారు. అలాంటప్పుడు ఎలా కొట్టగలం? అంటే నీకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవంటావా? ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది గురు. ఏమిటది? గంజాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ, 10 రూపాయల పొట్లాన్ని కొనుక్కొని కొడితే దాన్ని అరచేతిలో వేసుకొని రుద్ది దాన్ని సిగరెట్ లోకి దూర్చి లాగి కొడితే తిరుపతి వెంకన్నకి కొండ మీదే ఇల్లు,
శబరిమల అయ్యప్పకు అడవిలో ఇల్లు, భద్రాద్రి రామునికి నది ఒడ్డే ఇల్లు. దమ్ములోన గంజాయే పెట్టి లాగిస్తే చాలు, లోకమే నీ ఇల్లు. దేవుడా దేవుడా కోరుకున్న దేవుడా, చాటుగాని ఏదేదో జరిగెను దేవుడా. పెద్ద ఫిగరా మనీ మాలేస్తున్నారు. దేవుడా దేవుడా ఉన్నదంటూ చెప్పన, దాటన దాటన తుండి వేసి దాటన. అద్దం ముందేమో తనకి తానే నటించే, అద్దమే లేకుండా లెక్క వేసి నటించే. అడవిలో ఉన్నదంత 4 కాళ్ళ మనుషులురా, జనంలో ఉన్నదంత 2 కాళ్ళ మృగాలురా. దేవుడా దేవుడా కోరుకున్న దేవుడా, చాటుగాని ఏదేదో జరిగే దేవుడా. ఊపిరిపోయిన వదలవని మాటలు చెప్పి నటించెను, వ్యవహారం జరగగానే సిమ్ కార్డు మార్చాను. బిడ్డ పుట్టినా కూడా బుట్టి పాలు ఇస్తున్నారు, అందం తగ్గిపోవునని ఆయా చెంత పెరిగేను. ఓటుకు నటించే, సీటుకు నటించే, పొత్తు ధర్మమని అధర్మంగా నటించే. అందాల చిలక ఇక్కడ జోసమే చెప్పాను, అరటి పావురం ఇక్కడ బిర్యానీగా మారేను. అందాల చిలక ఇక్కడ జోసమే చెప్పాను, అవిటి పావురం ఇక్కడ బిర్యానీగా మారేను. దేవుడా దేవుడా కోరుకున్న దేవుడా, చాటుగాని ఏదేదో జరిగే దేవుడా. వాడు అసలు బర్త్డే ఇవ్వకుండా చెవులో పువ్వు పెడుతున్నాడు, పట్టుకొని రాండి. ఇక నుంచి నువ్వే నా పర్మనెంట్ శిష్యుడివి. వడ్డీ ఇవ్వలేదని చెప్పి వయసులో పెద్దవాళ్ళని చూడకుండా మా నాన్న కొడతారట్రా. ఇక నుంచి నువ్వే నా వారసుడివి. స్వామిలాగా వేషం వేసి అత్తగారిని పడేసి, వరం కోరే పిల్లకంత మాతృవరం ఇవ్వగా. బినామీలో ఆస్తి చేర్చి బిచ్చగాడితో నటించే, లంచగాన్ని ఖైదు చేసి గుండె నొప్పని నటించే. వృద్ధుల ఆశ్రమంలో కన్నవారిని చేర్పించి, పెళ్ళ ముందరే మొగుని కొట్టుచున్నారు. నటించే మనుషులంతా డుమ్మాలేనురా, నటించని ఒకే దైవం అమ్మేనురా. నటించే మనుషులంతా డుమ్మాలేనురా, నటించని ఒకే దైవం అమ్మేనురా. దేవుడా దేవుడా కోరుకున్న దేవుడా, చాటుగానే ఏదేదో జరిగే దేవుడా. అంతా రెడీగా ఉందా? రెడీగా ఉందన్నయ్య. హలో, ఎవరిని సార్ చూడాలి? మినిస్టర్ని కలవాలి. సార్ బిజీగా ఉన్నారు, చూడడం కుదరదు. తప్పకుండా రా. సార్ మీకే సార్ చెప్పేది. నీకే ఇది న్యాయంగా ఉందా?
నేను ఇంతకు ముందు కొన్న 3 కొత్త సినిమాలు దొంగ సీడీలు తీసి వీధుల్లో అమ్మేసి నన్ను నడివీధికి తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్న సినిమా రేపో రిలీజ్ అవుతుంది. ఇది ఈ రోజే దొంగ సీడీలు తీసి అమ్మేస్తే రేపు థియేటర్కి ఎవరు వస్తారు? రేయ్, దొంగ సీడీ మాత్రమే కాదు, పెట్రోల్ కల్తీ చేయడం, మట్టిని దోచుకోవడం, దొంగ సారాయి, వీటన్నిటిలోనూ మా అన్నయ్యకి కనెక్షన్ ఉంది. అంతెందుకయ్యా, దొంగ ఓట్లు వేయించే అన్నయ్య ఎలక్షన్ లో గెలిచాడు. మీ అన్నయ్య చేయని ఒకే ఒక వృత్తిందిరా, అమ్మాయిల్ని పంపించడం. అది కూడా చేయమని చెప్పు. ఇప్పుడే నేను కలెక్టర్కి పిటిషన్ రాసి వెంటనే నీ థియేటర్, పెట్రోల్ బంక్, ఇసుక లారీలు, సారా ఫ్యాక్టరీ వీటన్నిటికీ సీల్ పెట్టించకుండా వదిలిపెట్టాను రా. షోని మొదలు పెట్టాలి. థియేటర్ని క్లీన్ చేయండి. హలో అన్నయ్య, కేపీఆర్ వచ్చాడు. ఇందులో ఉన్న డబ్బు మొత్తం నా బ్లాక్ మనీ 75 లక్షలున్నాయి. జాగ్రత్త. బాలేవరే, ఎంతో జాగ్రత్తగా ఉంటాను సార్. ఏమండే, మీ బ్లాక్ మనీ భద్రంగా కాపాడమే కాకుండా దాన్ని సైడ్ లో వడ్డీకి ఇచ్చి డబ్బు సంపాదించుకుంటున్నాను. అప్పట్లో 10 పైసలు లేకుండా రాజమండ్రి నుంచి వచ్చాను. ఈనాడు 10 కోట్ల రూపాయలకు అధిపతిగా ఉన్నానంటే అంతా మీ దయ వల్లే కదా. గురు, వాట్ శిష్య? ఇల్లాడి గురు, మీరు ఆ. ఏదో సొంత డబ్బుతో ఫినాన్స్ చేస్తున్నారనుకుంటే ఆ. మినిస్టర్ గారు బ్లాక్ మనీయా? రేయ్, మన దేశంలో ఒరిజినల్ ధనవంతుల కన్నా బినామీలే బ్రహ్మాండంగా ఉన్నారు. గురు, నేను కూడా మీలాగే ఈ ఊరికి వచ్చేటప్పుడు చేతిలో 10 పైసలు కూడా లేకుండా వచ్చాను. కొంచెం ఉండు. గురు, ఆ? అర్థమైంది. 10 పైసలు ఇచ్చి నాకు పంచ్ డైలాగ్ చెప్తారు, అంతేగా? వదిలేండి. పంచ్ డైలాగ్ చెప్పడానికి నేను అంత నీచమైన వాడిని అనుకుంటున్నావా? కాదా? ఏంటి కాదా? ఉండు, నేను నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. కోటా? అవును. అయితే చేసే ధర్మం బయటికి తెలియకూడదు అనే లక్ష్యం నాది. అయ్యయ్యయ్యో. అందుచేత నా పేరు బయటికి రానే కూడదు. ఆహా. తీపెను. మీరు దేవుడు గురు, దేవుడు. ఇదిగోండి. ఆ. Take it. జీవితాంతం నేను మీ బానిసను గురు. యు ఆర్ మై గాడ్. Why stop? గురు, ఆ? అమౌంట్ వేశారు, ఆ. సంతకం మర్చిపోయారు. నేను కావాలనే పెట్టలేదు. ఏంటి? నేను ముందే చెప్పాను కదా, ఏమని? నేను ఎంత డబ్బైనా ఇస్తాను, నా పేరు మాత్రం బయటికి రాకూడదన్నా. సంతకం పెడితే పేరు తెలిసిపోతుందిగా. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నీకు ఎన్ని కోట్లు కావాలన్నా డబ్బు ఇస్తాను, కానీ సంతకం మాత్రం పెట్టను. మిమ్మల్ని మార్చలేం. ఏది రాజకీయ నాయకులు మార్చి చూద్దాం. నన్ను క్షమించమ్మా. ఈ టపాకాయల ఫ్యాక్టరీ రిలీజ్ కోసం నువ్వు 10 రోజులుగా తిరుగుతున్నావు. కానీ నిన్న ఒకరు వచ్చారు, 10 నిమిషాలు మాట్లాడారు, ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయారు. తప్పుగా అనుకోకండి బాబు. ఒకప్పుడు మా ఊళ్ళో నా కూతురు పేరు మీద పెద్ద టపాకాయల ఫ్యాక్టరీయే పెట్టాను. ప్రస్తుతానికి మేము బాగా దెబ్బతిని ఉన్నాం. అంతేకాదు, ఈ పని తప్ప మాకు వేరే పనేమీ తెలీదు. అవునండి, ఈ ఫ్యాక్టరీ కొన్న వారితో మీరే మాట్లాడి నాకే లీజ్కిచ్చేలాగా ఏర్పాటు చేయండి. మీ కష్టం నాకు అర్థమైంది. దీన్ని కొన్నతను పెద్ద కోటీశ్వరుడు. ఆయన లీజుకిస్తారన్న నమ్మకం నాకు లేదు. అయినా అడిగి చూస్తాను. ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే అంఘ్రిగం స్మరామి. అమ్మాయి చూసుకురండి. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఏమిటమ్మా ఇలా చేసావు? ఇతనంటే నీకు ఇష్టమనే విషయం నాకు ముందే చెప్పుంటే నేనే దగ్గరుండి మీ ఇద్దరి పెళ్లి జరిపించుండేవాణ్ణిగా. క్షమించండి నాన్న, మీకు ఈ విషయం చెప్తే కాదని ఎక్కడ అడ్డుపడతారోననే భయంతోనే ఈ పని చేశాను. నాకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు సార్, కానీ మీ అమ్మాయిని రాజకుమార్లా చూసుకోగలననే నమ్మకం నాకుంది. ఇదిగోండి. నమస్కారం అండి. ఇందులో 9 లక్షల రూపాయలు ఉన్నాయి. సరేనండి. రిజిస్టర్ ఆఫీస్ లో అమ్మకానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే.
సార్ ఆ, ఈ ఫ్యాక్టరీని ఆ పార్టీ లీజ్ అడుగుతున్నారు. మీరు ఓకే అంటే ఇప్పుడే అడ్వాన్స్ ఇస్తారు. గురువా మీకు టైం అద్దరింది. మీరు తిక్క ముద్ర చేసిన పనులు కూడా డబ్బులు ఇవ్వడానికి వస్తున్నారు చూడండి. అదేనమ్మా రాజకీయం. తిక్క కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు పదవిలోకి వస్తారు, ఎక్కువగా ఉన్నవాళ్ళు అపోజిషన్ లో కూర్చుంటారు. ఓవర్గా ఉన్నవాళ్ళు ఎవరితోనూ మేము కలవని మొండికేసి ఏమీ లేకుండా తిరుగుతారు. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి. మీ దగ్గరికి ఎవ్వరూ రారు, ఒంటరిగా అవస్థ పడాలి. ఓకే, నేను ఒంటరిగా పార్టీ పెట్టి నాశనం అయిపోతాను. మీరు రాజకీయాల్లోకి రావాలంటే అట్లీస్ట్ 4 బుసలైనా తగలబెట్టాలి. అదంతా ఓల్డ్ స్టైల్ నాన్న. సరే. ఇక్కడ చూడు, వెళ్తుందా? అదేదో వెలిగించుకుంటూ అడగాలండి బాబు, పారేయండి. ఏంటి గురు 10 లక్షల ప్రాపర్టీని మూర్ఖంగా తగలబెట్టేశారు? అదేనమ్మా, శత్రువు ₹1 సంపాదించినా కూడా దాన్ని ₹1 కోటి ఖర్చు పెట్టైనా నాశనం చేసేస్తా. అదేనన్న మన క్యారెక్టర్. అబౌట్ టాక్. ఎవరి లిస్ట్ లో లేనప్పుడు వాడు ఇలా ఫాలో అవుతున్నారు. బైక్ ఏ లేదు, నడిచి వెళ్తున్నారు. హెల్మెట్ ఎందుకు సార్? రే, ఇది నడిచి వెళ్ళడానికి పెట్టుకున్న హెల్మెట్ కాదురా, కొందరు అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పెట్టుకుంది. అవును, నీ దగ్గర చేయి బదులుగా 1000 దొరుకుద్దా? నువ్వు ఇలా అడుగుతావనే హెల్మెట్ తో పాటు తిరుగుతున్నాను. ఇప్పుడు అర్థమైందిరా దేశంలో ఇన్ని హెల్మెట్లు ఎందుకు సేల్ అవుతున్నాయో. బాస్ గడ్డపార హెల్మెట్ తీసేశాడు. ఓవర్. చూడగానే పాస్ పోయాలని మూడొచ్చేలా ఓ గోడ కట్టారే. గడ్డపార మూలం నుంచొని పాసు పోస్తున్నాడు. ఓవర్. మనం సందేహపడింది నిజమైంది. యూరిన్ ఎల్లోగానే ఉంది. ఓవర్. రే, పాక్ సినిమాలో విలన్ల ఎందుకు మారు వేషాలు వచ్చారు? ఇప్పుడు ఎందుకు 2020 మ్యాచ్ జరుగుతున్నట్టు అందరూ ఓవర్ ఓవర్ అంటున్నారు? నన్నెందుకు ఫాలో అవుతున్నారా? మన ఊర్లో నువ్వు వడ్డీకి తీసుకున్న వాళ్ళ లెక్క ఎంతో తెలుసా? ఈ రోజుతో 236. వాళ్ళందరూ కలిసి నిన్ను ఫాలో చేయమని మా నలుగురిని ఏర్పాటు చేశారు. అందుకే ఫాలో చేస్తున్నాం. ఒరే బుర్రలేని జోకర్ వెదవల్లరా, నన్ను ఫాలో అవడం వల్ల మీకు 10 పైసలు ప్రయోజనం లేదురా. అదే గాయత్రి ఇంటికి వచ్చే పెళ్లి కొడుకుని తరిమేస్తే మీకు క్యాష్, నాకు గాయత్రి. ఓకేనా? ఐడియా మాత్రం బాగానే ఉంది. పెళ్లి చూపులకు వచ్చేవాడిని భయపెట్టి పంపించే, కానీ ఇంట్లో చూపించడానికి డమ్మీ పెళ్లి కొడుకు కావాలి కదా. పెళ్లి కొడుకు అంటే నాలా ఫస్ట్ హీరోలా లేకపోయినా కనీసం సెకండ్ హీరోలా అయినా ఉండాలరా. అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో చూడండి. అడుగు, డబ్బు లెక్క పెడుతున్నాడే వాడు. ఓకేనా? వాడి పేరు రాజా. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. దొరికాడ్రా సెకండ్ హీరో. హాయ్ సెకండ్ హీరో, ఐఎమ్ ఫస్ట్ హీరో. నాతో ఓ 10 నిమిషాలు రాగలరా? తన్నులు తింటావు పోరా. 10,000 ఇస్తాను. అన్నా చెప్పన్నా, ఏం చేయాలి? ఏంటి అన్న అనేసాడు? నాతో ఇంటికి రావాలి, ఓ ఫిగర్ ని చూడాలి. పిల్లని ఎత్తుకెళ్ళి రేప్ చేయాలన్నా? అదంతా ఏమవుతూ ఆ పిల్లని చూసి బాలేదు అనాలి. బాగోలేదు. మరీ సింపుల్ డైలాగ్ గా ఉంది అన్నా. నీకేరా అది డైలాగు, నాకు అదే లైఫ్. నమస్కారం. 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 నమస్కారం బాబు. ఈయనే ఆ డమ్మి పెళ్లి కొడుకు, ధర్మపురం పెళ్లి కొడుకు. ఏంటి బాబు మీరు ఒక్కరే వచ్చారు? అమ్మా నాన్న? వాళ్ళిద్దరూ ఐర్లాండ్ లో ఉన్నారు. మీరు పిల్లని పిలవండి మావయ్య. ఆయన చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు. త్వరగా పిలవండి. గాయత్రి, బాగా లేదు చెప్పు. అలా ఉమ్మేస్తే ఎంత ఇస్తావు? 50,000. 50,000? అలా గట్టి కొడితే 1 లక్ష ఇస్తారు. కొట్టు. ₹1,00,000? అదంతా చూడకూడదు. ఫేస్ చూసి మాట్లాడు. సరే. డైలాగ్ బాలేదు. అమ్మాయి నాకు నచ్చింది. ఏంటి డైలాగా? అదేం లేదు మావయ్య,
అమ్మాయిని వర్ణించి ఒక కవిత రాసిచ్చాను, అది మార్చి చెప్పేశాడు. రేయ్, ఒకటికి 10,000 సార్లు ఆలోచించుకుని మంచి సమాధానం చెప్పరా. 1,00,000 సార్లు ఆలోచించినా ఎటువంటి మార్పు లేదు. ఈ అమ్మాయిని చూడండి బాస్. కాకినాడ కాజా, కలకత్తా జాంపండు, ముంబై హల్వా, తణుకు చెరుకు ముక్క, మొత్తానికి ఇదొక తిరుపతి లడ్డు. లడ్డా? దాని మొహాన ఏమైనా జీడిపప్పు ఎలకలు అతికించున్నాయా? రే ఊరుకోరా. ఏంటి రానా? అమ్మాయే కాదండి, చురుకైన నాన్న, ఎవరో వీడా? చక్కని చుక్క లాంటి అమ్మ. ఎన్నేళ్ల క్రితం? ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్నతనంలో తిరణాల్లో తప్పిపోయిన మా మామయ్య కుటుంబాన్ని అచ్చు గుద్దినట్టుగా ఉన్నారు. రేయ్, అచ్చుకుద్దినట్టు ఉండడానికి ఇదేమైనా దొంగ నోటు అనుకున్నావా? నువ్వు మాట మార్చి మాట్లాడుతున్నావు. వెళ్ళి నీ పేరెంట్స్ ని తీసుకురా. పొమ్మంటే పోతాను, వెళ్ళడానికి ముందు నీ గురించి కూడా ఒక ముక్క చెప్పేసి వెళ్తాను. తీసుకున్న డబ్బుకి ఇప్పుడే పని చేస్తున్నావు. చెప్పు. నా పాటికి నేను బస్టాండ్ లో నుంచొనున్నాను అత్తయ్య. అప్పుడు ఇతను వచ్చి నా చేతికో 10,000 ఇచ్చాడు మామయ్య. దేనికి? మీ అమ్మాయి నచ్చలేదని చెప్పమన్నాడు. కానీ అదృష్టం బాగుంది, ఇతని మాట వినకుండా నా పాటికి నేను వెళ్ళిపోయి ఉంటే ఇలాంటి సూపర్ అత్తయ్య, బ్యూటిఫుల్ భార్య నాకు దొరుకుండే వాళ్ళు కాదుగా. వస్తాను. ఏయ్, ఏయ్, ఇదేంటి పెళ్ళామని కన్ఫర్మ్ చేసి వెళ్తున్నాడు? అంతేకాకుండా బొగ్గ కూడా గిల్లాడు. మరి నాగతే? చెప్పు తెగుతుంది. ఆల్రెడీ తెగిపోయే ఉందిగా. ఇదేమిటో తెలుసా? మీ ఆయన గారి జుట్టా? తెలుసు గాయత్రి, ఎన్నటికీ ఈ భావం నువ్వు వదిలిపెట్టవని నాకు తెలుసు. పెట్ట నాది. మరి నాది? ఇచ్చేయండి. వెళ్ళిపోవద్దు గురువా, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు. నేనెందుకు వెళ్ళిపోతాను? వెళ్ళగొట్టారా? బాస్, అయ్యో బాస్, వద్దు, దాక్కండి. అయ్యో వద్దు బాస్. అయ్యో, విషయం తాగేంతగా ఇప్పుడు ఏం జరిగింది బాస్? రేపు మీరే ఒక బెన్నాడ్ షా గాను, ఒబామా గాను. ఇప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నావు? ముందు అసలు ఇది విషయం అని ఎవరు చెప్పారా? ఒంట్లో బాగోలేదు, మాత్రం వేసుకుందాం అనుకున్నాను. నీ వల్ల తాగాల్సిన పాలు పోయాయి, ఉండాల్సిన ఇల్లు పోయింది. ఇల్లు పోయిందా? ఎలా బాస్? ఏ నీకు తెలీదు? నువ్వు నాతో రాలేదు, పిల్ల బాగుందని చెప్పలేదు. బాస్, తళ్ళాడే తాజా యాపిల్ లాంటి పిల్లని చూసి ఎవరైనా నచ్చలేదని చెప్పగలరా? అయినా సరే బాస్, నా వల్ల డ్యామేజ్ అయిన మీ జీవితాన్ని నేనే రెన్యువల్ చేస్తాను. ఎరా, రెన్యూల్ చేయడానికి నా జీవితం ఎఫ్సీకి వెళ్ళిన ఆటోనా? నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు వెళ్ళు. బాస్ 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 బాస్, ఒకసారి డబ్బు తీసుకుని పని పూర్తవకపోతే నా మనసాక్షి నన్ను చంపేస్తుంది. ఒకే ఒక్క అవకాశం అండి, ఆ పిల్లని మీతో కలిపి చూపిస్తాను. ప్లీజ్ బాస్, ప్లీజ్ 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 బాస్. మరీ అడుగుతున్నాడే. ఇదిగో, నేను నువ్వు వేసిన సీన్ లో నేను విలన్ లా, నువ్వు హీరోలా కనిపించావు. ఇప్పుడు నేను చేయబోయే సీన్ లో నువ్వు విలన్ గాను, నేను హీరోగాను ఉండాలి. ఎలా బాస్? ఆ టైప్ లో ఓ కొత్త సీన్. కొత్త సీనా? చెప్పండి చెప్పండి బాస్. దగ్గరకు రా. గట్టిగా మాట్లాడుకుంటే ఎవడైనా వినేసి సినిమాలో పెట్టేసుకుంటా. అవునవును. మన హీరోయిన్ గాయత్రి కాలేజీ నుంచి వెళ్తుంటుంది. నువ్వు వెనకాలే వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పారిపోవాలి. నేను వెంటనే నిన్ను తరువుకుంటూ వచ్చి నిన్ను కొట్టినట్టుగా కొట్టి ఆ బ్యాగ్ లాక్కుని గాయత్రి చేతిలో పెడతాను. వెంటనే అమ్మాయి నువ్వు చెడ్డవాడివి, నేను మంచివాడిని అనుకుంటుంది. ఎలా ఉంది? మరీ పాత సీన్ గా ఉంది బాస్. నేనే 6-7 సార్లు చేశాను. అందరూ పాత వేరే చేస్తున్నారు, మన కాంబినేషన్ లో చేసినప్పుడు కొత్తగా ఉంటుంది. కరెక్ట్. చేస్తావా? చేస్తాను. హాయ్. అయ్యో, బ్యాగ్, బ్యాగ్, అయ్యో, దొంగ, అయ్యో. ఏమైంది గాయత్రి? బాబా, ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చాడే, అతను నా బ్యాగ్ లాక్కుని వెళ్ళాడు. రాస్కెల్, ఫస్ట్ హీరో నేనుండగా సెకండ్ హీరోకు నువ్వు చదివించావుగా. ఇప్పుడు చూడు, నీ బ్యాగ్ లాక్కుపోయాడు. ఇక మీదనే ఈ బావతో మర్యాదగా మాట్లాడు. సారీ బావా, ఎవరైనా మగాళ్ళని పంపించి బ్యాగ్ తెప్పించు. ఇప్పుడేగా చెప్పాను బావను అవమానించకూడదని. ఇప్పుడు మీ బావ చూపించే యాక్షన్ తో తెలుస్తుంది నేను ఎంత గొప్పవాడిని. ఎక్కడికి వెళ్తున్నావు? కోసం పోరా. అసలే ఫస్ట్ హీరో సెకండ్ హీరో చేస్తుంటే ఈ థర్డ్ హీరో ఒకడు. వాడెక్కడ? వస్తున్నా. ఎందుకు ఈ డాన్స్? మర్యాదగా బ్యాగ్ ఇచ్చాయి. ఇదిగో. దాచిపెట్టు దాచిపెట్టు, నేను ఫైట్ చేసి తీసుకోవాలి. అర్థమైందా? అలాగా? ఇదిగో నా ముక్కు పట్టుకో.
ఇలారా ఆ, ఇదిగో హైట్ లో ఉంది అందుకో ఎగిరి చాలా అందుకో కష్టంగా ఉంది. 2 దెబ్బలు తిని నువ్వే బ్యాగ్ ఇచ్చే. ఏంటి 2 దెబ్బలా? సూపర్ స్టారే 3 దెబ్బలు తిన్నాక తిప్పి కొడతాడు. ఓహో అలా అంటావా? సరే కొట్టు. క్యాచ్. పారిపో. ఫస్ట్ హీరోతో సెకండ్ హీరో పెట్టుకోకూడదు. పారిపో. గాయత్రి, ఇప్పుడైనా మీ బావని మగాడని ఒప్పుకుంటావా? నీ బ్యాగ్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయేమో అని చెక్ చేసుకో. ఇదిగో గాయత్రి, ఓపెన్ చేసి చూడు. ఆ బ్యాగ్ తీసుకోవద్దు. చూడు. వద్దు. ఏయ్, వదలు. వదలమంటుంటే. ఏయ్, బ్యాగ్ వదలు. ఏయ్, ఏంటి బ్యాగ్ వదలు. వదలు. అయ్యో అయ్యో ఏంటి అయ్యో. ఏమైంది? మన కాలేజీలో ర్యాగింగ్ గ్రూపు బాంబు పెడతానని చెప్పారు కదా, అది నీ బ్యాగ్ లో పెట్టారు. అది తెలుసుకున్న నీ హీరో నిన్ను కాపాడడానికి వచ్చారు. కానీ మీ బావ అది నీ చేతికిచ్చి నిన్ను చంపాలని చూశాడు. చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ వెళ్ళి మీ హీరోకి చెప్పు. ఏమండి, ఆ? సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్. అయ్యో దీనికి ఎందుకండి థ్యాంక్స్? మనకి పైన ఉన్నవాడే దీని అంతటికీ కారణం. నువ్వెందుకు మాట్లాడవరా? నేను కష్టపడి గీత గీసి రోడ్డు వేసి బ్రిడ్జ్ కట్టి బస్సు పంపిస్తే అందులో ఎక్కి కూర్చుని ఈజీగా హారన్ కొట్టి వెళ్ళిపోతున్నావు కదరా. ఏమిటి నాన్న? అది కాదమ్మా, మనం ఎంతో మందికి అన్నం పెట్టాం, కానీ నువ్వు ఇలా గుడి ముందు నుంచి పువ్వులు అమ్ముకుంటూ. వదిలేండి నాన్న, అంతా సర్దుకుంటుంది. భలే వాడువయ్యా, టపాసులు వదిలేసి పూలు కొట్టు పెట్టావే. ఆ కొత్తగా కొన్న కారికి ఒక దండేసి వెళ్ళు. నువ్వు ఉండమ్మా, నీ వెళ్ళి కట్టేసి వస్తాను. దండ కట్టావా? కట్టాను బాబు. వీల్స్ కింద నిమ్మకాయలు పెట్టు, సరేనా? అలాగే. గురు, పని అయిపోయింది, వెళ్దామా? రై, ఆ? వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? ఇతను అర్చన కొట్టువాడు గురు. అర్చన కొట్ట. ఆ కొట్టు. ఇవాళ మీరు ఫ్యాక్టరీకి ఓనర్ అయి కూడా మీ ఫ్యాక్టరీలో సాధారణమైన వర్కర్ గా పనిచేస్తున్న నా కొడుక్కి మీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తున్నారే, మీది చాలా పెద్ద మనసు. ఏమండి, ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ఏమిటి మహాలక్ష్మి నువ్వు అనేది? ఎన్నో ఏళ్లుగా అబ్బాయిని చూస్తూ ఆ కుర్రాడి క్యారెక్టర్ నచ్చడం వల్లే కదా ఈ పెళ్లి ఏర్పాటు చేశాను. ఇప్పుడేంటి అలా అంటున్నావు? ధనలక్ష్మి టపాకాయల కంపెనీ ఓనర్ పెద్ద కొడుక్కి నాకు జరగాల్సిన పెళ్లి మన వల్లే ఆగిపోయింది. అందుకు పరిహారంగా ఆయన రెండో కొడుక్కి మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నా చెల్లెలి పెళ్లిని నిర్ణయించడానికి నువ్వెవరు? నేనెలాగూ నా స్టేటస్ వదిలి లేబర్ అయిన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. మీ చెల్లెలకు కూడా ఎందుకు ఆ గతి పట్టాలి? ఏం కూసావే నేను? నేను చెప్పిన అదే ముహూర్తానికి ఈయనకి నా చెల్లెలకి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. నువ్వు నిజంగా నా భార్యవే అయితే ఈ పెళ్లికి రా. లేదు పెద్ద టపాకాయల కంపెనీ ఓనర్ కూతుర్ని అనే పొగర్ నీ మనసులో ఉంటే చూడండి, మీరు చెప్పిన అదే ముహూర్తంలో నేను చెప్పిన ఆ కంపెనీ ఓనర్ కొడుక్కి మీ చెల్లెలికి పెళ్లి నేను జరిపిస్తాను. మీ చెల్లెలికి నిజమైన అన్నయ్య అయితే పెళ్లికి రండి. అభిమానమే ముఖ్యం అనుకుంటే దయచేసి రాకండి. కానీ ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఇంకో 5 నిమిషాల్లో కొట్టి ఇక్కడ ఉండకూడదు. అయ్యో అయ్యో, ఏమిటి అన్యాయం? అయ్యో, వద్దు, ఏం చేయొద్దు. అయ్యో, వద్దయ్యా, వద్దు, వద్దు బాబు, మమ్మల్ని ఇలా వదిలేయండి. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. నీకే చెప్పేది, కొట్టి నాశనం చేయండి. అయ్యో భగవంతుడా, నీ సన్నిధానంలో కొట్టు పెట్టినందుకు బాకీ గత. నేను ఎవరికి ఏ అపకారం చేశావు బాబు? వద్దు బాబు. ఏయ్, పోవయ్యా. అయ్యో, నా మాట కాదని మళ్ళీ ఎక్కడైనా కనిపించారో ప్రాణాలతో వదిలిపెట్టను. రారా. ఏయ్, కమ్ ఆన్.
ఫస్ట్ నేను, నెక్స్ట్ నువ్వు. ధైర్యంగా పైనుంచి దూకు బాస్. ఓకే. గేట్ తెరిచే ఉంది కదా, మరి నన్ను ఎందుకు ఎక్కి దూకమన్నా? అదేంటంటే చాలే బాస్, ఆపు. అందరికి ఏడాదికి ఒక్కసారి ఏప్రిల్ 1, కానీ నీకు నాతో రోజు ఏప్రిల్ 1 అయిపోయింది. మీకు హెల్ప్ చేయడానికి పనులన్నీ వదిలేసి వచ్చాను. నీ నోటితో హెల్ప్ అనుకో, నాకేదో ఎలకల బంధు తాగినట్టుగా ఉంది. ఒట్టి ముంచే రకం. ముంచే రకం నేను కాదు, అంతా మీరు వేసిన ప్లానే. పక్కాగా ప్లాన్ వేయండి, పటపటలాడించేస్తాను. సరే పద, చెప్పేది జాగ్రత్తగా విను. ఇదే గాయత్రి వాళ్ళ ఇంటి ప్లాన్. ఇది బెడ్రూమ్, ఇది హాల్, ఇది పూజ రూమ్, ఇదే బాత్రూమ్. ఇల్లు అమ్మేస్తున్నారా బాస్? కాదు, కూల్చేసి కళ్యాణ మండపం కట్టబోతున్నారు. మధ్యలో మాట్లాడకుండా చెప్పేది. సరే సరే. గాయత్రి సరిగ్గా 8ంటికి స్నానం చేయడానికి బాత్రూమ్కి వస్తుంది. నువ్వు సరిగ్గా 7:59 బాత్రూంలో దూరి గోడకి బల్లిలా సైలెంట్ గా అతుక్కుని కూర్చోవాలి. గాయత్రి డ్రెస్ ఒక్కొక్కటిగా విప్పుతుంది. బ్లౌజ్ కొంచెం టైట్ గా ఉంటుంది. లేట్ అవుతుంది కదా అని నువ్వు టెన్షన్ అయిపోకూడదు. తన వీపు అబ్బో మార్బుల్ ఫ్లోరింగ్ లా నున్నగా ఉంటది. నువ్వు జారి పడిపోకుండా గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టేయాలి. సూపర్ బాస్. కానీ బాత్రూమ్ లో ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది. అక్కడ ఇలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడానికి సౌకర్యం కొంచెం. అయితే ఓ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసిస్తాను. దొర్లుతూ పొర్లుతూ ఇద్దరు సంతోషంగా ముద్దులు పెట్టుకుంటారు. సూపర్. నువ్వు రెచ్చిపోకూడదు, నటించడానికి వచ్చావు. సారీ బాస్, కొంచెం క్యారెక్టర్ గా మారి. క్యారెట్ బీట్రూట్ నువ్వే అవ్వక్కర్లేదు, చెప్పింది చేస్తే చాలు పద. ఓకే బాస్, జయం మనదే. మాస్టర్ తప్పు చేశారు మాస్టర్, తప్పు చేశారు. ఏంట్రా తప్పు? బాత్రూమ్ లోపల స్పాంజ్ పెట్టుంచి దాని వెనకాల నిప్పు పెట్టారు కదా, అంటుకోదు. రే, స్పాంజి నిప్పు పక్కపక్కన ఉంటేనే అంటుకుంటారా? పాత రగ్గు నిప్పు పక్కపక్కన ఉంటే ఎప్పటికీ అంటుకోవురా? ఎందుకంటే స్నానానికి వచ్చేది మా అత్త కూతురు కాదురా, మా అత్తయ్య. రే, వాడేం చేస్తాడంటే గాయత్రి అనుకుని మా అత్తయ్యని కౌగులించుకుని ముద్దు పెడతాడు. పాపం మా అత్తయ్య లాగి పెట్టి ఓటిస్తుంది. అయ్యో అనుకుంటూ పారిపోయి వస్తాడు. ఇది చూసిన గాయత్రి వాడి మొహాన కాంటించి ఉమ్మేస్తుంది. లవ్ కట్ అవుతుంది. తర్వాత మనం సెటిల్ అవుతాం. ఈ మనిషికి లాండ్రీకి బట్టలు వేయమని చెప్పి ఎన్ని రోజులైంది? కొంచెం కూడా బాధ్యత అనేదే లేదు. హ! ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. ఏ పని చెప్పినా ఎవరు వినిపించుకోరు. ఇప్పుడు అత్తయ్య లోపల కేరళ గెటప్ లో ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి ఈ మనిషితో ఇదే గొడవైపోయింది. జాకెట్. ఇప్పుడు అత్తయ్య లోపల బిల్లా అనుష్క గెటప్ లో ఉంటది. ఇప్పుడు అత్తయ్య చంటి బిడ్డలా అయిపోయి ఉంటది. అవును, అన్ని విప్పేసిన తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్నారేంటి? మాస్టర్, వాడికి ఎప్పుడు అత్త సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది మాస్టర్. బాసు, దోడు కోసం వచ్చిన వాడు అవును కూడా తీసుకెళ్తాను లాగుంటే. పులిసిపోయిన పిండితో అట్లు పోసుకు తినేంత చీపవాడు. అల్లుడు, మీరేంటి ఇక్కడ? అది మరి కుక్కర్ విజిలేసింది మాస్టర్. మాస్టర్, మీ అత్త ఇది చాలా మంచి వాయిస్. ఈ వాయిస్ తో ఆవిడ సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్ళొచ్చంటావా? చాలా బాగుందని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా రికార్డింగ్ రూమ్ లో చరుస్తున్నారా, బాత్రూమ్ లో చరుస్తున్నారా? ఆ బాబు పక్కనే ఉన్నాడు. మా అత్తయ్య ఏమైపోయిందో ఏమిటో. అత్తయ్య, 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 పట్టుకోండి. బాగా నొప్పిగా ఉందా? మీ అత్త ఏదో అనురాగ దేవత, ఆరాధన సావిత్రి అని అలా ఎలా అని చెప్పావు? వదలొద్దని అరుస్తుంది. వదలకండి, పట్టుకోండి అంటే లోపల ఇంకేమైనా ఉండొచ్చు కదరా? లోపల ఇంకెవరుంటారు? వాళ్ళు ఇద్దరే కదా ఉన్నారు. అల్లుడు, ఇప్పుడు మీరు కింద, నేను పైన. అవును, మా అత్తయ్య ఎంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు. బాత్రూమ్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారా? బావయ్య, మీరు బాదాంగిరి తాగి చేసుకున్న ఫస్ట్ నైట్ ని ఇక్కడ ఒకడు బాత్రూమ్ లోనే చేసుకుంటున్నాడు మావయ్య. అత్తయ్య అయిపోయింది మావయ్య. లక్ష్మి, మావయ్య బరువంతా పోయింది. నాకేం కాలేదు. గాయత్రి అనుకుని అల్లుడు గారు నా దగ్గర కొంచెం అల్లరి చేశారు. అబ్బాయి పట్టు, ఉడుం పట్టు. ఇన్ని సంవత్సరాల్లో మీరు కూడా నన్ను ఎలా పట్టుకోలేదు. మెంట్లయ్యా నీకు? నీ పెళ్ళం ఇంకెవడి గురించో గొప్పగా మాట్లాడి వెళ్తుంది. సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో కామెడీ చేస్తున్నట్టే అని అవుతావు. నా పట్టు గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ అమ్మనాడికి తెలుసుకోవాలరా. ఆ రోజుల్లో మా అత్తగారిని బాత్రూమ్ లో పొర పరువు తక్కువ వెలవ కర్ర తీసుకుని బట్ట బొర బద్దలు కొట్టాలి. ఇంత చీప్ కుటుంబానికి ఇంత గొప్ప సీన్ ఆలోచించినందుకు నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. పడేరా, పడేరా కింద.
అవును, ఇక్కడ ఇంత చీప్ సెంటిమెంట్ జరుగుతుందే, వాడు బయటికి రాకుండా లోపల ఏం చేస్తున్నాడు రా? ఏం చేస్తుంటాడు? లోపల గాయత్రి ఉందిగా. రే, గాయత్రి ఎప్పుడు లోపలికి వెళ్ళిందిరా? నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న గ్యాప్ లో తను లోపలికి వెళ్ళింది. సూపర్ గా సెట్ అయింది బాస్. రే, లోపల ఏం చేస్తున్నావురా? గాయత్రి నేను తర్వాత అదిరే అదిరే అందం రావే చిలుక చిలుక సిక్కులు నాకే 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 పీచే గాలిలో పూచెన పూలే ప్రేమ ఎంత హాయిగుందిలే ప్రేమ పుడితే ఆకాశమే అరివిల్లై మురిసిపోయేను కొంటె కొంటె కొంటెరి చూపులతో నీ వలలో నేను పడిపోయా కొంటె కొంటె కొంటరి చూపులతో నీ వలలో నేను పడిపోయా మెల్లగా మెల్లగా నన్ను తాకగానే పక్షిలాగా నేను ఎగిరిపోయా ఎదలోన ప్రేమ సందడి చెయ్యగా హృదయం పాడేను ఏదో గానం నా మీసం నీ ముక్కుకి పుడకలా నా గుండెపై నీ మొమ్ము గోరింటలా ఇప్పుడు ఇలా నన్నే పోగొట్టుకున్నా కను పాపలాగా నీలోన ఉన్నా లోన ప్రేమనే విత్తునటను ప్రేమ చెట్టులా పెంచుకున్నాను లోకం మొత్తం పాతది ఇక మన ప్రేమేను కొత్తది అదిరే అదిరే అందం రావే చిలుక చిలుక సిగ్గులు నాకే చూపులో నిన్ను చూడగా తల తిరిగే రంగుల రాట్నంలా పద్దెనిమిదేళ్ళు దాటగానే నా తరాల మెరుపు మెరిసేను నీ గుంపులే అందాల హైవేలే నీ పింపులే దానికి స్పీడ్ బ్రేక్ ముత్తు అనే నాటకంలో నువ్వు నేను ముఖ్యంలే రక్తం ఏమో వేడెక్కి ఆనంద తాండవమాడగా మనసార చెప్పాను నీకు ఇక చెప్పాలి నువ్వేనమ్మా అదిరే అదిరే అందం రావే చిలుక చిలుక సిగ్గులు నాకే అదిరే అదిరే అందం రావే చిలుక చిలుక సిగ్గులు నాకే పీచే గాలిలో పూచెన పూలే ప్రేమ ఎంత హాయిగుందిలే అదిరే అదిరే అందం రావే చిలుక చిలుక సిగ్గులు నాకే నమస్కారం సార్. మీరు ఈ పెళ్లికి వస్తారని ఊహించలేదు సార్. కానీ నేను ముందే ఊహించి వచ్చాను. ఈ రోజు వడ్డీ ఇవ్వాల్సిన రోజు. చదింపులు వచ్చుంటాయి ఇదిగోండి సార్, రెడీగా ఉంచాను. వచ్చినందుకు భోంచేసి వెళ్ళండి సార్. స్టాప్. మామూలుగా ఇలాంటి ఫంక్షన్స్కి వస్తే నేను ఎక్కువగా ఏం తిన్నాను.
మహా సిగ్గు. నా శిష్యుడు మరీ ఘోరం. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడనుకోండి. పెళ్లి భోజనం సగం మీ శిష్యుడికే పెట్టాం సార్. ఎలా తింటున్నాడో చూడండి. తర్వాత మందికి సిద్ధం చేయండి రా. శిష్య, నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఇవన్నీ మూటగట్టిస్తే నువ్వు మోసపోగలవా? భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి, పొలం మారుతుంది. ట్యాంక్ ఫుల్ చేయలేను, ఊరికి డిస్టర్బ్ చేస్తాడు. టేస్ట్ గానే ఉంది. ఇంకొంచెం పెట్టు. గురు, సబ్బీనా లేకుండా ఇంత బాగా క్లీన్ చేసిన మొదటి వ్యక్తి మీరే. తమ్ముడు, ఈ ఆకు ఇలాగే ఇంకొకరికి వేసి వడ్డించండి, ఆకు మిగులుతుంది. నువ్వేంట్రా భోజనం మొదలు పెట్టాక దున్ని పారేశానంతే. అబ్బా, ఏం భోజనం శిష్య, దిమ్మ తిరిగిందనుకో. అవును. ఇదిగా ఈ వంట చేసిన వాడిని మన ఇంట్లో వెంటనే వంటవాడుగా పెట్టేసుకో. కరెక్ట్ గురు. వంటోడు కాదు సార్, వంట మనిషి. ఇజ్ ఇట్? ఏమ్మా, ఓసారి ఇలా రమ్మా. చూసావు గురు, ఆ రోజు గుడి ముందు కొట్టు నాశనం చేసిన తర్వాత కూడా ఎంత ధైర్యం ఉంటే ఊరొదిలి వెళ్లకుండా ఇక్కడే రౌండ్ కొడుతూ ఉంటుంది. అహంకారం, మహా అహంకారం. రైట్. అరే చూపండి నిన్ను. అక్కడేంట్రా మాటలు? లరా చెప్పండి సార్. ఇదిగా చూడడానికే వంట చేసేదానిలా ఉంటుంది, కానీ ఎవరికీ తెలియకుండా ఉన్న డబ్బు, దస్కం, నగ, నట్ర అన్ని చుట్టబెట్టుకుపోతుంది. అంతేకాదు, వీళ్ళ బాబున్నాడు, బియ్యం బస్తా, పప్పు బస్తా ఏది వదలడు. మేం మీకు ఏం ద్రోహం చేశాం? మమ్మల్ని బతకనివ్వకుండా ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు? నా గురువుని ఎదిరించి మాట్లాడతావా? నిన్ను రా. అయ్యో, వదిలు నన్ను. రా. వదిలు. నోరు మూసుకొని రా. రా. అయ్యో, అయ్యా, వద్దయ్యా, వద్దు. పోరా. మాకు ఆడపిల్ల పోరా. పెట్టద్దు. వదిలు నన్ను. నువ్వు ఒక మగాడు. నీకు అక్క చెల్లెలు లేరా? నీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరా? బాబు వదిలే బాబు. బాబు పోరా. రా. గురు, మొదటి నుంచి మిమ్మల్ని టార్చర్ చేస్తూనే ఉంది. ఒక్క మాట చెప్పండి, ఏసేస్తాను దీన్ని. అలా ఒకేసారి చంపేస్తే మజా ఉండదురా. ఇలాంటి వాళ్ళని ఇలాగే ఇన్స్టాల్మెంట్ లో చంపాలి. పదమ్మ, మన ఊరికి వెళ్ళిపోదాం. పాపని అమ్మని తీసుకొని మీరు వెళ్ళండి నాన్న. అనుకున్న పని జరగకుండా నేను ఈ ఊరి నుంచి రాను. సార్, సార్ ఎందుకు సార్ అరెస్ట్ చేశారు? 10 లక్షలు దొంగతనం చేశాడు. 10 లక్షలు దొంగతనమా? ఎవరు సార్ మీకు కంప్లైంట్ ఇచ్చింది? ఈ కంప్లైంట్ ఇచ్చిందే మీ వైఫ్. ఇది డబ్బుందని నీ పొగరికి పరాకాష్టే. ఈ రాత్రికి అతని జామీన్లో విడిపించి అదే ముహూర్తంలో నా చెల్లెలతో పెళ్లి జరిపిస్తాను. జైలుకు పంపించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టిన నేను బయటికి రాకుండా చేయడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. అది చూస్తానే. తనతో ఛాలెంజ్ చేసినట్టుగానే నా ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి ఆ రాత్రిగా పెళ్లి కొడుకుని విడిపించి తెల్లవారి కళ్యాణ మండపానికి వచ్చేసరికి ఇలా ఊరేసుకొని చచ్చిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? చైతీవే, ఇక మీద నీకు నాకు భార్యాభర్తలనే బంధం తెగిపోయినట్టే. అది కాదండి. డబ్బుందనే పొగతోనేగా ఇదంతా చేశావు. ఇలా చూడు, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నేను ధనవంతుణ్ణవుతాను, మీ కుటుంబాన్ని నడివీధిలో నిలబెడతాను. అయ్యో, నేను చెప్పేది. సంపాదించాలనే పట్టుదలతో ఆ ఊరిని వదిలి వచ్చేశాను. పూటకి గతి లేకుండా ఈ ఊరి వీధుల్లో తిరిగి తిరిగి చివరికి మినిస్టర్ దగ్గర సెటిల్ అయ్యాను. ఆయన అప్పుడప్పుడు ఇచ్చే బ్లాక్ మనీని వడ్డీకిచ్చి ఈ రోజు మూల మూలన ఈ రాజమండ్రిలో నా రాజ్యమే సాగుతోంది. పైసా లేనప్పుడు పట్టించుకొని వాళ్ళు
ఇప్పుడు ధనవంతుని కాగానే ప్రేమ అనే పేరుతో గమ్ములో అతుక్కోవాలని వస్తున్నారు. మీరే వరి అవ్వకండి గురు, వాళ్ళని రాత్రికి రాత్రే కొట్టి ఊరి నుంచే తరివేస్తాను. రే, ఆ మాత్రం చేయడం నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళు నా కళ్ళ ముందే ఇదే ఊళ్ళో ముష్టెత్తుకోవాలి. అది చూసేంత వరకు నేను నిద్రపోనురా. నమస్కారం కాలు. మార్కెట్ లో వడ్డీ వసూలు చేసుకొచ్చాను. అందులో నీ వాటా ఎంత నొక్కేసావు నాన్న? కాలు, మీ చెప్పుని మీరు సందేహిస్తున్నారు, కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నారు. రేయ్, అక్కడేరా తెలుగోడు వెర్రినాగన్నాన్ని నిరూపించుకునేది. వాడిని వదిలేసి చుట్టకు నిప్పెట్టు. చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, వాడు సాధారణమైన వాడు కాదు. దొంగ ఎదవ, జులై వెధవ, కిలాడి ఎదవ. ఇలా చూడండి, ఏదో ఒకరోజు మీ డ్రెస్ వేసుకొని మీలాగే చుట్ట వెలిగించి మిమ్మల్ని నా స్టేజ్కి తీసుకురాకుండా వదలడు. జాగ్రత్త. ఏంట్రా ఇది? కాలు డ్రెస్ నువ్వు వేసుకుంటే నువ్వు ఆయన అయిపోతావా? రేయ్, నేనిక్కడ పనిలో చేరింది ఒక్కో మెట్టు ఎక్కి పైకి రావడానికి కాదు. లిఫ్ట్ లో ఎక్కామా, 7వ అంతస్తుకు వెళ్ళామా, ఆకాశాన్ని తాకామా అని వెళ్ళిపోతూనే ఉండాలి. అతని పక్కనే ఉండి అతని వీక్నెస్ తెలుసుకొని గురువుని శిష్యుణ్ణి చేసి నేను గురువుని అవడమేరా నా అంబిషన్. వారిని వడ్డీకిచ్చి ఈ ఊరినే లొంగ తీసుకున్న గురువుని ఒకే ఒక పెట్టెను చూపించి పూర్తిగా లొంగ తీసుకుంటాను. నా ఆటని కాస్త నెమ్మదిగా చూడు. గురు, ఈ మంటలాగా నా జీవితంలోకి వచ్చిన మీరే నాకు జంటను కూడా సెటప్ చేసి పెడితే బాగుంటుంది. సెటప్? మిమ్మల్ని బ్రోకర్ పని చేయమలేదు. నాకు తెలీదా? పిల్లని నేను చూశాను, మీరు తలాడిస్తే చాలు తాళి కట్టేస్తాను. గురువా, ఇదే ఆ పెళ్ళిళ్ళు. పిల్ల తల్లి ఉత్తమురాలు, శీలవతి, గుణవతి, పతివ్రత, మొత్తానికి ఆ నలుగురు కలిసిన ఒక ఆచార నిలయం. అంటే ఇప్పుడు మనం చూడబోయేది ఒక పులి పిల్లనని చెప్పు. కానే కాదు, అదొక ఏనుగు పిల్ల. నమస్కారం. నేను చెప్పానే, ఈవిడే శివంగిపురం పాప. శివంగిపురం పీపాన్ పెట్టాల్సింది. నమస్కారం. వదలు, వదలు. అరే, వదలమంటుంటే. అయ్యో, వదలు. ఏంట్రా ఇది? ప్రారంభంలోనే భూకంపం ఉంది. అదేం లేదు గురు, వీళ్ళింటికి గెస్ట్లు ఎవరైనా కొత్తగా వస్తే గట్టిగా కౌగులించుకొని నమస్కారం పెట్టడం వీళ్ళ కుటుంబ ఆచారం. ఇక్కడ ఆగిపోతే ఎలా? లోపలికొచ్చి మా కుటుంబాన్ని చూడండి. మంచి కుటుంబమేనా? రండి రండి రండి. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త. ఏంటండి చూస్తుంటే ఇల్లు లాగలేదు, ఏదో ఆడుకునే మైదానంలా ఉంది. జీవితమే ఒక ఆట, అందులో మానవ శరీరం ఒక మైదానం. అందులో ఎవరు ఎప్పుడొచ్చి ఆడుకుని వెళ్తే మనకేంటి? ఎంత చక్కని వేదాంతం చెప్పారు. మీ ఆయన గారు ఎక్కడండి? ఆయన చేతిలో ఆల్బం పట్టుకొని అన్ని వీధులు తిరుగుతుంటారు. ఆవిడ హస్బెండ్ ఒక ఇంటీరియర్ డిజైనర్ గురు, అందుకే డిజైన్ ఆల్బమ్ తీసుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారన్నారు. ఏంటి నిలబెట్టి లోపలికి తీసుకుని రండి. అమ్మాయిని రమ్మనండి. లోకనాయకి. గురు, పిల్లని రమ్మని దీపాన్ని ఆర్పేశారేంటి? వచ్చేది సంసారపక్షమైన పిల్లయితే ఒక ఒత్తి ఆరిపోవడం చూసి ఎంతో బాధపడుతుంది. వెంటనే అగ్గిపుల్ల గీసి వెలిగిస్తుంది. దాన్ని బట్టి ఆ పిల్ల ఎటువంటిదో కనిపెట్టచ్చు. గురు, కుటుంబం గురించి ఇంత కరెక్ట్ గా చెప్తున్నారే, మీరు సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? నువ్వు 10వ అంతస్తు నుంచి దూకితే ఏమవుతావు? చేస్తాను. అందుకని ఒకసారి దూకి చూపించగలవా? దిస్ ఇస్ లైక్ దట్. పెళ్ళొస్తోంది. ఒక వ్యక్తి వెలగలేదని అరుంధతి రేంజ్ కి టెన్షన్ అయింది చూసావా? ఈ పిల్ల కుటుంబానికి తగిన సిసలైన కోడలు. రా 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 సతీ సావిత్రి, నిన్ను అర్థం చేసుకున్నాను రా. ఎందుకమ్మా వెలుగుతున్న దీపాన్ని ఊది ఆర్పేశావు? ఎవరైనా ఇంటికొస్తే ముందు దీపాలు ఆర్పేయాలి, తర్వాత వచ్చిన వాళ్ళని ఆర్పేయాలని మా బామ్మ చెప్పింది. అయ్యో శిష్య, గురు,
బామ్మ చెప్పిన పంచ్ డైలాగ్ ఆ. ఈ బ్యూటీ మనసులో బలంగా ఉండిపోయింది. ఓ. ఇప్పుడు నువ్వెక్కడికైనా పని మీద బయటికి వెళ్ళావనుకో, తను రాత్రింబగళ్ళు దీపాన్ని ఇలా ఊది ఆర్పేస్తూ ఉంటే ఇంకెవడైనా ఇంట్లోకి దూరుతాడు. అయ్యయ్యో. తర్వాత జీవితం నరకమైపోతుంది. అయితే ఈ పిల్ల మీకు నచ్చలేదు. అసలు నచ్చలేదు. నువ్వు వెళ్ళమా. ఈ పిల్లకి చెల్లెలేమైనా ఉందా? మహాలక్ష్మి నన్ను ఆహ్వానించండి. పద్ధతులని పక్కగా ఉన్నాయి. సూపర్. మహాపతివ్రతని పుస్తకాల్లో నేను చదివానురా. ఆ. ఈ రోజు కళ్ళారా చూస్తున్నా. అవును, ఏం చదువుకున్నావమ్మా నువ్వు? అదంతా సరే, ఇద్దర్లో ఎవరు ముందొస్తున్నారు? మీరు తప్పుగా అనుకోకండి, ఆ అబ్బాయితో మాట్లాడాలి అనుకుంటుంది. మీరిద్దర్లో ఎవరు ముందుకొస్తారో వాళ్లే కదా పెళ్లి కొడుకు. ఏమంటారు అంతే అల్లుడు గారు? అంతే, నేను అనుకున్నాను, అంతే చెప్పేశారు. ఆ? అవునవును. చూడు, మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. నువ్వు పెళ్లి కొడుకుని ఏం అడగాలనుకుంటున్నావో అది టక్కున 2 మాటల్లో అడుగు. రెండే మాటలేనా? 2 మాటలు. ఎంతిస్తారు? ఎప్పుడు పంపిస్తారు? ఏంట్రా ఇది మెంటల్ కుటుంబంలో ఉంది. పదండ్రా వెళ్ళిపోదాం. డర్టీ ఫ్యామిలీ. పదరా వెళ్ళిపోదాం. ఆగండి ఆగండి, మూడో కూతురుంది. తను పుట్టింది చిలకలూరిపేట అగ్రహారంలో. తను జగత్కిలాడి. తన నాగస్వరానికి లొంగని పామే ఉండదు. తనకు సొంతమైన రాజమండ్రిలోని 50 ఎకరాల స్థలాన్ని ఏలియన్స్ కంపెనీకి విక్రయించడం కొరకు తన ఇష్టపూర్వకంగాను ఎటువంటి బలవంతం లేకుండాను రాసి ఇస్తున్న ఒప్పంద పత్రము. ఓకే సార్, 20 లక్షల దీంట్లో అడ్వాన్స్ ఉంది. బ్యాలెన్స్ అమౌంట్ రేపు రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తాం. కాలు కాలు మీకు లాయర్ నోటీస్ వచ్చింది. లాయర్ నోటీసా? నాకెవడరా లాయర్ నోటీస్ పంపించింది? విప్పి చదవరా. గురుమూర్తి సన్ ఆఫ్ లింగమూర్తి గారికి మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ గురుమూర్తి ఆస్తికి సంబంధించి చట్ట ప్రకారం పంపించిన లాయర్ నోటీస్. మీ భార్య మీ మీద విడాకుల కేసు పెట్టి మనోవర్తి అడగటం వల్ల తీర్పు వచ్చేంత వరకు ఆస్తులన్నింటినీ మీకు అనుభవించేందుకు మాత్రమే హక్కుంది. మీ కుమార్తె భువన అనగా డాక్టర్ ఆఫ్ గురుమూర్తి మైనర్ అయిన ఎడల పైన చెప్పినట్టు ఆస్తులను అమ్మటానికో తాకట్టు పెట్టడానికో మీకు ఎలాంటి హక్కు లేదని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాం. సార్, మా కుటుంబంలో ఇలాంటి కామెడీలు తరచూ జరుగుతూ ఉంటాయి. మనం రేపు రిజిస్టర్ ఆఫీస్ లో కలుద్దాం. సరే సార్, ఈ ప్రాపర్టీ లిటిగేషన్ ఉంది, ముందు దాన్ని క్లియర్ చేసుకోండి, తర్వాత చూసుకుందాం. సార్, ఇదంతా నేను స్వయంగా సొంతంగా సంపాదించిన ప్రాపర్టీ సార్. సార్, బిడ్డ మీ బిడ్డే కావచ్చు, కానీ సమస్య కోర్టుకు వచ్చింది. ఆ సమస్య కోర్టులోనే తేలాలి. అందువల్ల ఇదిగోండి సార్. కాలు, మీ వైఫ్ని పిలిచి ఏదైనా అమౌంట్ ఇచ్చి సెటిల్మెంట్ తో క్లోజ్ చేసుకోవచ్చు కదా. సూపర్ ఐడియా మణి. క్లోజ్ చేసేద్దాం. ఓకే. నేను ఇన్స్టాల్మెంట్ లో కొద్దిగా చంపాలనుకున్నాను, కానీ వర్కౌట్ అయ్యేలా లేదే. ఒకేసారి టికెట్ కొనివ్వండి. రేయ్ రండ్రా. గురు, ఎక్కడికి హడావుడిగా వెళ్తున్నారు? ఆ రోజు నువ్వు చెప్పిందేరా కరెక్ట్. ఏంటి? లాయర్ నోటీస్ పంపించే లెవెల్కి ఎదిగింది. ఏంటి? అందుకే మా నాన్నని పంపించి దాన్ని లేపేయమన్నాను. గురు, ఆ రోజు టపాసుల ఫ్యాక్టరీని మీరు తగలబెట్టినప్పుడు తను మీ శత్రువు అనుకున్నాను. ఆ తర్వాత గుడి దగ్గర కొట్టు పెట్టిందే, ఆ తర్వాత తెలిసింది దానికి ఎంత పొగరో. ఆ తర్వాత కళ్యాణ మండపంలో దాని కథ చెప్పారే, అప్పుడే అదొక హంతుకురాలని తెలిసింది. మీ చెల్లెలి చావుకి కారణమైన దాన్ని అణువుగా చిత్రహింసలు పెట్టడం తప్పు. మొత్తంగా దెబ్బకి లేపేయాలి. దాని శవంతో వస్తాను. అదే నా గురువుకి ఈ శిష్యుడి గురుదక్షిణ. రామ్మా. నీకేమైనా మతిపోయిందా?
మన వాళ్ళనే కొడుతున్నావు. రేయ్, వాడిని ప్రాణాలతో వదలకండి. రేయ్, నిన్ను చంపకుండా వదలను. ఏమిట్రా సేమ్ సైడ్ గోలేసావు? అవును, ఎవరు నువ్వు? నువ్వు ఎవరిని చంపాలనుకున్నావో తన ఒక్కగానొక్క తమ్ముణ్ణి. రెడీనా? రెడీ? రైటా? రైట్. రైటా? రైట్. రైటా? రైట్. ఏ కాయిన్ అతికించుకున్నావా? తప్పుడాట ఆడుతున్నావా? నేను తప్పుగా ఆడకూడదు. తప్పుగా ఆడుతున్నావు. నేను ఒప్పుకోను. అక్క, ఏమైందక్క? తప్పుడాట ఆడిందిరా. నేను తన్ని తోసేసాను. కింద పడి చచ్చిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. అక్క, నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే నేనే చంపేశానని అనుకుంటారు కదా. భయపడ్డావా? నీకేం కాలేదు. నేను చనిపోయినట్టుగా నటించాను. నాకేం కాలేదు. దుర్మార్గురాలా, నీ వల్ల నా తమ్ముడు ఊరు వదిలి పారిపోయాడు. తమ్ముడు! टैक्सी बरौनी बॉडी हॉस्पिटल। बैठिए। मीटर डाल दीजिए। जरूर नहीं मैडम। क्यों? सुनिए, इसका गाड़ी नहीं तो दूसरा गाड़ी दीजिए। हेलो, गड़बड़ का कोई बात नहीं। मैं प्रेग्नेंट लेडीज से पैसा नहीं लेती हूँ। ఏమండి, ఇతన్ని చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నాడు. ఈయన బండిలోనే వెళ్దాం. ఏమండి, మనూరు పార్టీయా మీరు? మీరు తెలుగువారా? అవునండి, కాకినాడ.
కాకినాడ మీ అమ్మా నాన్న? ఈ మహాలక్ష్మి ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ ఉంది కదా, దాని ఓనర్ కొడుకునే నేను. మహాలక్ష్మి గారు తమ్ముడా? అవునండి. చిన్నతనంలో అక్క చేసిన తప్పు కోసం నేరం నా మీద వేసుకొని బాంబేకి వచ్చేసాను. మీరు తొందరపడ్డారు. తప్పు చేసింది మీ అక్కయ్య కాదు, నేనే. ఆటోలో నేను చేసిన తప్పుకి నా వల్ల మీరిద్దరూ విడిపోయారు. అది వదిలేండి. అక్క ఎలా ఉంది? పెళ్ళైపోయిందా? సంతోషంగా ఉందా? పెళ్ళయింది, కానీ కలిసి లేరు. నిన్ను బావుని ఒకటి చేయాలనే ఆయన దగ్గర శిష్యుడిగా చేరాను. ఆయన్ని నమ్మించడం కోసం కొన్నిసార్లు నిన్నెంతో బాధ పెట్టాను. కానీ ఎప్పుడు ఆయన నిన్ను చంపడానికి రౌడీల్ని పంపించాడో ఆ తర్వాత నేను శిష్యుడిగా నటించలేకపోయాను. వెళ్ళిపోదాంరా. ఇక ఆయన మనసు మారుతుందనే నమ్మకం నాకు లేదు. నాకుందక్క. నేను బావ దగ్గర చేరడానికి కారణం ఆయనకెంత ఆస్తుందో కనిపెట్టడానికి కాదు, ఆయన మనసులో నువ్వు ఇంకా ఉన్నావా అని తెలుసుకోవడానికి. ఓ తప్పుడు చోటుకి ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? నా జీవితంలో ఎప్పటికీ ఇంకో ఆడదానికి స్థానం లేదు. ఇంకో రోజు కాలు ఊర్లో కొత్తగా వచ్చిన ఆడది మిమ్మల్ని తెగ టార్చర్ పెట్టేస్తుంది. బ్రోతల కేసు పెట్టి జైల్లో తోయించేద్దావా? ఎవరి గురించి నన్ను మాట్లాడేది? నీ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా కూడా ఆయన తట్టుకోలేరు. ఆయన మనసులో నువ్వు ఇంకా ఉన్నావక్క. అందుకే నీ పేరు గుండె మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారే, అది ఇంకా అలాగే ఉంచుకున్నారు. అదొక్కటి చాలక్క నిన్ను ఆయన్ని కలపడానికి. ఏంట్రా చూస్తున్నా? సెంటిమెంట్ సీనుల్లో ఇటువంటి కోరసేగా పాడతారు. సూపర్ రా. విడిపోయిన మీ అక్క నాతో ఫెవికాల్తో రాసి అతికించడం కోసం పక్కగా ఓ డ్రామా సెటప్ చేసి ఆదరగొట్టావు. బావా, మీరు మొదటి నుంచి అక్కని అపార్థం చేసుకుంటున్నారు. అక్క చేసిన తప్పేమీ లేదు. అరే అరే అరే, నేను ఇన్నేళ్లు వీళ్ళ అక్కతో కాపురం చేసి కనిపెట్టలేంది మన బ్రదర్ ఇన్ లా బొంబాయి నుంచే బయాస్కోప్ లో చూసినట్టున్నాడు. ఇదిగా నువ్వు తల్ల కిందలుగా నుంచుని తపస్సు చేసినా నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీ అక్క నాతో కలపడం కుదరదు. మీరలా మాట్లాడకండి బావా. నా గురువు ఛాలెంజ్ చేసి శిష్యుడి చేతిలో ఓడిపోకూడదు అనుకుంటున్నాను. ఛాలెంజ్? నువ్వు నాతో? కన్నా నేనెవరో తెలుసా? రాజమండ్రిలో కోటీశ్వరుడి నుంచి కోళ్లు అమ్ముకునేవాడి వరకు నా నోట్లు యూజ్ చేయని వాడే లేడు. నా పాకెట్లో 10 రూపాయలు కూడా లేకపోవచ్చు, కానీ అంతకన్నా పవర్ఫుల్ అయిన ప్రేమ ద్వారా మిమ్మల్ని గెలవచ్చనే నమ్మకం నాకుంది. నీ దగ్గర ప్రేమ మాత్రమే ఉంది, కానీ నా దగ్గర డబ్బు, పేరు, అంతస్తు, అంగబలం, రాజకీయంగా పలుకుబడి ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆ ఎక్సెట్రాలన్నీ ఏమీ లేకుండా చేసి మిమ్మల్ని బికారిని చేసి మళ్ళీ మా అక్కని మహారాణి చేసి మీరు తన కాళ్ళ మీద పడేలా చేసి నన్ను మళ్ళీ భర్తగా స్వీకరించు అని బతిమాలేలా చేయగలనే నమ్మకం ఈ శిష్యుడికి ఉంది బావా. ఏట్రా సీరియస్ గా ఉండాల్సిన చోట నవ్వుతున్నాడేంటా అని చూస్తున్నా? నేను ఇలాంటి వాడికి అసలు టెన్షన్ అవను, ఎందుకంటే ఇది జరిగే పని కాదు కదా. నాకు చాలా పనులున్నాయి, నేను వస్తాను. గురు, వచ్చే 15వ తారీఖు మా అక్క పెళ్లి రోజు. అదే మా అక్కతో మీరు కలవడానికి ఆఖరి రోజు. ఛాలెంజ్? ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వు గెలిచావనుకో నేను మీ అక్క కలుస్తాం. ఒకవేళ ఓడిపోయావనుకో నీ బాడీ, మీ అక్కగారి బాడీ, మీ ఇద్దరు బాడీలు కూడా స్ట్రైట్ గా బాంబేకి పార్సల్ చేస్తాను. అయ్యో అయ్యో, ఏంట్రా వీడు సీరియస్ గా ఉండాల్సిన టైంలో నవ్వుతున్నాడని చూస్తున్నారా? గురువా, మా అక్క నుంచి మీరు విడిపోయి సరిగ్గా 7 సంవత్సరాల 5 నెలల 29 రోజుల 23 గంటల 59 నిమిషాలైంది. ఇంకొక నిమిషంలో మీకు ఏల్నాటి శని స్టార్ట్. గురువా శిష్యుడా? ఇది మన థియేటర్ 1 వారం కలెక్షన్.
మొత్తం 36,40,264 రూపాయలున్నాయి. ఇది ఎప్పట్లాగా బ్లాక్ మనీ కాదు, నువ్వు చేసిన సేవకి నేను ఇచ్చే గిఫ్ట్. థాంక్స్ అండి. నేను చెప్పినట్టుగా 32 లక్షల రూపాయలు కొట్టేసి తెచ్చాను. నువ్వు చెప్పినట్టుగా గాయత్రిని నాకు డబ్బు దొరకగానే వదిలించుకుందామని చూస్తున్నావా? ఈ డబ్బు కొట్టేయడానికి నేను ఎంత కష్టపడి ప్లాన్ చేశాను. ప్లాను నువ్వేసావా? థియేటర్ చుట్టూ రౌండ్లే కదరా నువ్వు వేసింది. రౌండ్లా? ఎంత మాట అన్నావు? పని అయిపోగానే ఎంత చీప్ గా మాట్లాడుతున్నావో చూసావా? బావా ఏంటి బంగారం? నేను ఆయన్ని పిలిచాను. వాడితో ఏంటి వేస్ట్ మాటలు? పెట్టిన మోసినందుకు 5ో 10ో ఇచ్చి పంపించేయండి. ఏం మాట్లాడుతున్నావు? ఏదేమైనా అతను నిన్ను చేసుకోబోయేవాడు. బ్రదర్ బ్రదర్ అలా కోపడకండి బ్రదర్. గాయత్రి చిన్నప్పటి నుంచి మీ ప్రేయసి. నేను ఇవాళ ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. ఈ రోజు వెళ్ళిపోవచ్చుగా? కరెక్ట్, వెళ్తాను. కానీ వెళ్ళబోయే ముందు ఒక మంచి పని చేసి వెళ్తాను. ఏంటి? మిమ్మల్ని కలిపేసి వెళ్తాను. మీ ప్రేమ 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. అంతకంటే ముందు ఒక 3 నిమిషాలు తనతో ఒక డ్యూట్ వేసుకొని మీకు రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేస్తావా? రేయ్, నేనేమన్నా అద్దె సైకిల్ ఇచ్చేవాడిని అనుకున్నావా? నువ్వు కావలసినప్పుడల్లా తీసుకువెళ్ళి వాడుకుని ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చేస్తే తీసుకోవడానికి. బావా బావా ప్లీజ్ బావా, 3 నిమిషాలే కదా బావా, పర్మిషన్ ఇవ్వు బావా. ఏయ్, ఇదేమన్నా స్కూల్ లీవ్ అనుకున్నావా పర్మిషన్ ఇవ్వడానికి? కానీ ఈ లోకంలోనే చేసుకోబోయేవాడి దగ్గరికి వచ్చి నేను వెళ్ళి ఇంకొకరితో డ్యూయట్ వేసుకొస్తాను, ప్లీజ్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని అడిగిన మొదటి మరదలవి నువ్వే. ఇద్దరు నా కళ్ళ ముందు నిలబడకండి. ఇదిగో మీరు కోరని పాట. మోరేసయ్యా 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 ఇచ్చే ముద్దు ఇచ్చే ముద్దే అదే ఇచ్చే ముద్దు ఇచ్చే ముద్దే అదేం గొప్ప అదేం గొప్ప అదేం గొప్ప అదేం గొప్ప నువ్వే మారవులే పోనీ ఏ బదిలేసి మిట్టి వేసవులే అదేం గొప్ప నువ్వే మారవులే పోనీ ఏ బదిలేసి మిట్టి వేసవులే హ్యాష్ స్టైల్ మచ్చావు లిప్స్టిక్ పూసావు లోహిట్ చుట్టావు హై హీల్ వేసావు పల్లెటూరి పిల్లేమో సిటీ గళుగా మారిందిగా ఆటలే ఆడు నువ్వు ఆటలే ఆడు ఆడి చూపిస్తా ఆటలే ఆడు ఆటలే ఆడు అదేం గొప్ప నువ్వే మారవులే ఓన్ని ఏ బదిలేసి మిట్టి వేసవులే అదేం గొప్ప నువ్వు మారావులే పంచ చొక్క మార్చేసి మోడ్రన్ అయ్యావులే పెన్నా నదిలో ఈదిన పిల్ల బాతు కప్పులు సానం ఆడే ఆటలే ఆడు ఆటలే ఆడు ఆకు పక్క వేసే బాబు బబుల్ గమ్ము నేనే కాన ఆటలే ఆడు ఆటలే ఆడు పల్లెల చెట్ట వేసుకో మనసంతా దోచుకో పల్లెల చెట్ట వేసుకో మనసంతా దోచుకో చందనం పూసి వచ్చేవాడు బాబు కటింగ్ చేయించుకుని ఆటలే ఆడు ఆటలే ఆడు
ఏంటన్నా డబ్బంతా బట్వాడైందా? మనకు పోటీగా మన బజార్లోనే కొత్తగా ఒక అతను వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. మనకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కూడా అందరూ అక్కడికే వెళ్తున్నారు. అదిగో అటు చూడండి, పండుగ తిరణాల్లాగా అక్కడికే వెళ్తున్నారు. తమ్ముడు ఫైనాన్స్ కంపెనీ పెడదాం అన్నాడు. మీ కొట్టు పక్కనే కదా అని ఒప్పుకున్నాను. తరచూ చూసుకోవచ్చు కదా. సారీ గురు, బై బర్త్ మా బుద్ధి ఇదే. ఎక్కడ డబ్బు ఎక్కువగా ఉందో అక్కడ ఫెవికాల్ రాసి మేమే అతుక్కుంటాం. ఇది మా ఫ్యామిలీ ట్రెడిషన్. ఏంటి గురు, పాకెట్ లో 10 పైసలు లేనివాడు ఫైనాన్స్ కంపెనీ ఎలా స్టార్ట్ చేశాడని చూస్తున్నారా? కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? 30,40,264 రూపాయలు. బాటా చెప్పులాగా రేట్ అక్యూరేట్ గా చెప్తున్నాను కదా. వచ్చే లక్ష్మీదేవి రకరకాలుగా వస్తుందట, కానీ నాకు ఫిలిం బాక్స్ లోపల నుంచి వచ్చింది. గేమ్ స్టార్ట్ అయింది గురు. మొదటి బాల్ కే సిక్సర్. ఏంటండి ఇంత రాత్రి? అయ్యో, ఎందుకండి ఏడుస్తున్నారు? చేపల పులుసు చేసావా లక్ష్మి? అవునండి, ఎలా కనిపెట్టారు? అందుకే వాసన గుమ్మకుమ్మలాడుతోంది కదా. ఏమిటండి అలా చూస్తున్నారు? కాస్త వయసు పెరిగినా కూడా మొహంలో అమాయకత్వం అలాగే ఉంది మహాలక్ష్మి. ఆహా, గళ్ళ చీర కట్టుకొని కనకాంబరాలు తల్లో పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకొని కళ్ళకి కాటుక పెట్టుకొని చీర కుచ్చిళ్ళు పైకి తోపుకొని వైకుంఠ ఏకాదశి నాడు కాకినాడ తిరునాళ్లలో అన్నవరం అండి. సరే, అన్నవరం తిరునాళ్లలో నువ్వు చకచకా నడిచి వస్తావే, అది ఇప్పటికీ నాకు గుర్తుకొస్తుంది మహాలక్ష్మి. నిజంగానా? నిజంగానే. చేపల పులుసుతో కొంచెం అన్నం తిని వెళ్ళండి. నేను చేపల పులుసు కోసం రాలేదు మహాలక్ష్మి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటి? రేపు మా ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతోంది. ఇందులో ఒక 25 లక్షల రూపాయలున్నాయి. ఇది మీ తమ్ముడికి తెలియకుండా దాచే, నేను రేపొచ్చి తీసుకుంటాను. అయ్యో, తమ్ముడికి తెలిస్తే తిడతాడండి. నీ తమ్ముడి వల్ల బోలెడు ఆస్తి నష్టం. ఇది కూడా పోయిందనుకో, నాకు ఊరేసుకోవడం తప్ప మరో దారి లేదు మహాలక్ష్మి. అయ్యో, ఏమిటండి అలా మాట్లాడతారు? మీ ప్రాణం కన్నా తమ్ముడి గిమ్ముడు ముఖ్యం కాదు. ఇంకోసారి చెప్పు మహాలక్ష్మి. మీ ప్రాణం కన్నా తమ్ముడు ముఖ్యం కాదు, గిమ్ముడు ముఖ్యం కాదు. ఉంగరానికి దారం చుట్టుకో, లూజ్ గా ఉంది, పడిపోతుంది. చిలిపి. ఇది బ్యాంక్ లో కట్టి. కురిసింది వాన నా గుండెలో. అక్క, ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? గులాబీ పువ్వు, అది పాట కూడా పాడుతున్నావు. 15వ తారీఖు కోసం రెడీ అవుతున్నాను రా. ఆహా, నమస్తే గురు. పనిచేసే వాళ్ళు కావాలని బయట బోటు పెట్టలేదే. క్షమించు శిష్య, ఇప్పుడు తిరిగి జోక్ చేసే పరిస్థితిలో నేను లేను. నేను నష్టపోయిన మాజీ వ్యాపారస్తుణ్ణి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఒక 25 లక్షలు ఫైనాన్స్ గా తీసుకెళ్లి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టుకుందామని. 25 lakhs? మిమ్మల్ని నమ్మి అంత పెద్ద అమౌంట్ ఎలా ఇవ్వడం? మీకేం రిటర్న్ సోర్స్ ఉంది? నువ్వెక్కడ చెప్తావో అక్కడ సంతకాలు పెడతాను శిష్య. చూస్తుంటే జాలిగానే ఉంది, కానీ మా కంపెనీలో కొత్తగా ఒక రూల్ వచ్చింది.
లోన్ అడిగే వాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే ప్రో నోట్ లో భార్యాభర్తలు కలిసి సంతకాలు పెట్టాలి. మీ భార్య పెడుతుందా? వాడంతే, వాణ్ణి బతిమాలతారేంటి? ఇదిగోండి, రాత్రి మీరు ఇచ్చిన డబ్బు అలాగే ఉంది, తీసుకెళ్ళండి. ఈ మహాలక్ష్మి ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరేటర్ ఎవరు? నేనే. ఫైనాన్స్ కంపెనీ అనే పేరుతో దొంగ నోటు సప్లై చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇవన్నీ దొంగ నోట్లు. అరెస్ట్ చేయం. చూడు బ్రదర్లా, నువ్వు హీరోగా ఉన్నావనుకో, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు విలన్ అయితే నేను విలన్కే విలన్నే. ఈ దొంగ నోట్ల కేసులో జైలుకి వెళ్తే 25 years అమ్మా. నువ్వు తిరిగి వచ్చేసరికి అసలే కృంగిపోయిన మీ అక్క చచ్చిపోయి ఉంటుంది. అప్పుడు నువ్వు మమ్మల్ని ఎలా ఒకటి చేయగలవు? ఆ రోజు నువ్వు పెట్టిన మహాలక్ష్మి బాంబు సాదా బాంబు. ఈ రోజు నేను పెట్టిన బాంబు 10,000 వాలా. ఏంటా చూపు? ఇదే యాక్షన్ రీప్లే. సార్, మా ఏదైనా తమ్ముడు ఏ తప్పు మాట్లాడితే నిన్ను జైల్లో చేయలేదండి. పెడతాను. పోతలకే. సార్, సార్, నేను చెప్పేది కొంచెం వినండి. ఎక్కించడయ్యా. ఆ డబ్బులన్నీ ఆయన ఇచ్చినవేనండి. మా తమ్ముడికి ఏం తెలియదండి. వాడే తప్పు ఏమ్మా? చేయలేదు. నేను చెప్పేది కొంచెం పొమ్మంటే వినండి. వినరా? అయ్యా, సార్, తప్పకుండా. అయ్యయ్యో. సార్, ఏ దొంగ నోట్లు, నేనెవరో తెలుసా? చాలా త్వరలో డిఎస్పీ అవుతాను. ఇది నాకు 100వ కేసు. అయ్యగారు డిఎస్పీ అయితే ఈ డిస్ట్రిక్టే అదురుతుంది. అయ్యో, చేయందుకు పడుచుకున్నావు? అయ్యో రక్తం, అయ్యో రక్తం. ఆపోయా. అవును, అక్యూస్ ని తీసుకెళ్లేటప్పుడు వాడికి ఏమైనా అయితే మేము ఊరికి వదిలిపెట్టాటగా? అయితే మీ డిఎస్పీ కల గోవింద అన్నమాట. ఎందుకలా అపశకునంగా మాట్లాడతావు? నీకేమీ కాదు, నువ్వు ఊరుకో. అయ్యో, ఆకలి ప్రాణం పోతుంది సార్, కళ్ళు తిరిగిపోతున్నాయి. తినడానికి ఏమైనా తీసుకురండి సార్. కానిస్టేబుల్, వెళ్ళి టిఫిన్ తీసుకురా. ఏంటి కానిస్టేబులా? మరి మీరు ఎప్పుడు అతన్ని తిడుతూ ఉంటారు. మీ మీద ఉన్న కోపంతో తీసుకొచ్చే టిఫిన్ లో ఏదైనా కలిపిచ్చారంటే మన ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతాయి సార్. మరైతే ఎవరిని పంపించాలి? ఊరికే ఉన్నారుగా, అలా నడుచుకుంటూ వెళ్ళి ఓ ఉల్లి దోశ తీసుకురండి. ఏంటి, నన్ను పట్టుకుని ఉల్లి దోశ తెమ్మంటావా? నా కేటగిరీ ఏంటి, నా పోస్టింగ్ ఏంటి? అయ్యో ఆగండి, మరీ టెన్షన్ అవుతున్నారే. పాకెట్ లో డబ్బులు లేవా? ఏ రోజైనా ఏ పోలీస్ అయినా జేబులో డబ్బుతో వస్తాడట్రా? ఎదుటివాడి డబ్బుతో బతకటమే అలవాటైపోయిందే. సరే, అవసరానికి తప్పేం లేదు కానీ నా పాకెట్ లోంచి తీసుకోండి. పర్లేదు, తీసుకోండి. వీడికి ఏమైనా అయితే మన డిఎస్పీ ప్రమోషన్ పోతుందే. వేడిగా ఉల్లి దోశ. దొంగ నోట్ అని చూస్తున్నారా? 50 రూపాయలు ఎవరు దొంగ నోట్లు వేయరు సార్. చీప్, మంచి నోటే. నమస్కారం సార్. ఉల్లి దోశ. అలాగే సార్. త్వరలో నన్ను ట్రాఫిక్ పోలీస్ చేసేలా ఉన్నాడు. ఉండవయ్యా, ఇదిగో ఉల్లి దోశ, త్వరగా తిను. ఎలా తినమంటారు సార్? చేతులు ఇలా కట్టిపడేశారు, కొంచెం ఇప్పండి సార్. విప్పలా? అయితే తినిపించండి. తినిపించాలా? కన్నబెట్టికే నేను ఇంతవరకు తినిపించలేదు, నీకు తినిపించాలా? అయ్యో, ఆకలి సార్, కళ్ళు తిరిగిపోతున్నాయి. సరే, ఇదిగో. సార్, నీళ్లు సార్. అమ్మయ్యా, వెళ్ళొచ్చుగా సార్. ఇంకొక ప్రాబ్లం. ఇంకేంటి ప్రాబ్లం? అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలి. అయ్యో సార్, అయ్యో మీ దగ్గర డబ్బులు లేవు నాకు తెలుసు. నా పాకెట్ లో తీసుకోండి త్వరగా, అర్జెంట్, ఇక్కడే పోసేస్తాను. త్వరగా పో. ఓకే, త్వరగా పోసుకుని చావరా. నాకు ఇలా సంఖ్యలేసి పో అంటే ఎలా బాస్? సంఖ్యలు ఓపెన్ చేయండి. ఎందుకు? వెంటనే గోడ దూకి పారిపోవడానికా? అయితే జిప్ ఓపెన్ చేయండి.
జిప్పా నేనా? అవును బాస్, సిచ్యువేషన్ అలా ఉంది కదా. అయ్యో, ఇంతకు మించి ఏమీ చెప్పకు. త్వరగా. డిఎస్పీ ప్రమోషన్ కోసం ఎంతో మంది కాళ్ళు పట్టుకున్నాం, కానీ ఈ రోజు పోలీసు వాడికి ఇవన్నీ సహజం. బాస్, ప్రమోషన్ కు ముందు ఈ ఫోన్ ఒకసారి చూడండి బాస్. ఏమిట్రా, నీ డబ్బుతో నేను అవన్నీ కొనడం, సరదాగా ఫోటోలు తీసుకున్నావు ఎందుకు? మీ ఉద్యోగం పోవడం మీకు సరదాగా ఉందా బాస్? ఉద్యోగం పోవడం? అవును. ఏమిట్రా నువ్వు అనేది? నా పాకెట్ లోంచి మీరు దొంగ నోటు తీసి ఖర్చు పెట్టడం నేను జాగ్రత్తగా రికార్డ్ చేసి పెట్టాను బాస్. ఇప్పుడు నేనే కాదు, మీరు కూడా అక్యూస్డే. రేయ్, ఇవన్నీ నా దగ్గర మర్యాదగా ఫోన్ దగ్గరకు వస్తే పంపించేస్తాను. ఇందులో ఉన్న ఫోటోలన్నీ కమిషనర్ కి ఎంఎంఎస్ పంపించాను. నీ ఉద్యోగం డమాల్. కానీ ఒకటి బాస్, నేను దొంగ నోట్లు దేనికో ఉపయోగించడం చూశాను, కానీ టాయిలెట్ కోసం ఉపయోగించిన మొదటి వ్యక్తి మీరే. ఎంత డబ్బైనా ఇస్తాను రా, ఆ సెల్ ఫోన్ నాకు ఎంత డబ్బైనా ఇస్తారా? అయితే రండి బాస్, నాకు డబ్బు అవసరమే, కానీ అసలు డబ్బు కాదు. నా దగ్గర నుంచి తీసుకున్నారే ఆ దొంగ నోట్లు. ఈ కేసుతో నేనేదో డిఎస్పీగా ప్రమోట్ అవుదాం. మీతో పని జరగదు, నేను డిఎస్పీ. నేను ఇన్స్పెక్టర్ రా, ఉద్యోగం ఓడగొట్టేలా. అయితే తీయండి. అయ్యో, ఏమిట్రా ఇది? నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అన్నట్టు బాస్, కొత్తగా ఒక లా వచ్చిందే, మీకు తెలీదా? టేప్ రికార్డర్ వాయిస్ గానీ, సెల్ ఫోన్ ఫోటోలు గానీ కోర్టులో విట్నెస్ గా పనికిరావు. ఇది కూడా తెలియకుండా నువ్వు ఒక పోలీసు కాదు, ఫూలిష్. అన్నట్టు నీకు ఇచ్చానే 50, 20, 10 రూపాయలు, అవన్నీ దొంగ నోట్లు కావు, అసలు నోట్లే. వస్తా. అసలు నోట్లా? ఏమైంది వదినా? ఎందుకు ఊరొదిలి వెళ్ళిపోతున్నావు? నువ్వు కాస్త ఊరుకుంటావా? వాడు బాంబే నుంచి ఎందుకు వచ్చాడు? మా ఇద్దరిని కలపడానికా, లేకపోతే ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికా? వెళ్ళిపోనే, వదిలే, చాలా మంచిది. కొద్ది రోజులు కాకినాడలోనే ఉండని, ఆలోగా వాళ్ళ ఆయనకి టింకరింగ్ పెయింటింగ్ చేసి పాత బావలు అప్పగిస్తాను. ఎవరు ఎవరిని ఏమీ చేయొద్దు. ఆయనకి బుధ దిశలో శుక్రదశ జరుగుతోంది. వచ్చే వారం గురువు మారుతున్నాడు, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. ఆ గురువు మారేది ఈ శిష్యుడు వల్లే. చూడు, పెళ్లి రోజులోగా నేను ఆయనతో కలుపుతానని నేను మాటిచ్చాను కదా, అంతవరకు సైలెంట్ గా ఉండు. ఎలా సైలెంట్ గా ఉండమంటావరా? నా కళ్ళ ముందే నువ్వు ఆయన్ని ఎన్ని మాట్లాడుతున్నావు? నీకంటే నేను ఎక్కువ మాట్లాడానా? నేనే మాట్లాడాను రా. నువ్వు ఆయన లేబర్ అనలేదు, ఆయన చెల్లికి చూసిన సంబంధం వద్దని వేరే సంబంధం చూసుకోలేదు. వేరే సంబంధం చూశాను. ఎందుకు చూశాను? పెళ్లి కొడుకు అందంగా లక్షణంగా ఉన్నాడు. మీ అన్నయ్య నీకు తగిన కుర్రాడినే చూశారు. రా, అందరికీ కాఫీ ఇవ్వు. ఏమిటమ్మా, ఏమిటి శుభకార్యం జరుగుతుంటే ఏడుస్తున్నావు? నన్ను క్షమించండి వదినా. ధనలక్ష్మి టపాకాయల ఫ్యాక్టరీ ఓనర్ గారి రెండో కొడుకు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నావే. ఇప్పుడు నేను 3వ నెల కడుపుతో ఉన్నాను. కొంపు ముంచావు. మీ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వదినా, అందుకే నేను మీతో చెప్పాను, మీరే ఎలాగోలా అన్నయ్యతో మాట్లాడి మా పెళ్లి జరిపించాలి. నేనా? ఆయనతోనా? ఆయన చూస్తేనే నాకు కాళ్ళు ఉణుకుతాయి. ఇంత పెద్ద విషయాన్ని ఎలా చెప్పమంటావే? మా పెళ్లి జరగకపోతే నేను ప్రాణాలతో ఉండను. అయ్యో, అంత మాట అనకమ్మా. ధైర్యంగా ఉండు. నా భర్త నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. నువ్వు ప్రేమించిన కుర్రాడితో నిన్ను కలపడం నా బాధ్యత. మాట్లాడతాను. ఏమండి, కొంచెం లోపలికి వస్తారా? అరే, తాంబూలాలు మార్చుకునేటప్పుడు ఏంటి అంత ముఖ్యమైన విషయం? ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. మీ చెల్లెలకి ఇంతకంటే గొప్ప సంబంధం నేను చూసించాను. వదినా, ఏమైంది? పెట్టేశాను. నువ్వు చెప్పినట్టే 10 లక్షల రూపాయలు తీసుకువెళ్ళి పెళ్లికొడుకు గదిలో పెట్టి పోలీసులకు ఫోన్ చేశాను. ఇంకాసేపట్లో పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేస్తారు. రాత్రికి వెళ్ళి నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని ఉదయాన్నే నీ భర్తతో వచ్చి మీ అన్నయ్య కళ్ళకు నమస్కరించు. అంతా సర్దుకుంటుంది.
ఇదంతా నీకు డబ్బుందనే పొగరే. రాత్రికి రాత్రే వాణ్ణి జామీన్లో విడిపించి అదే ముహూర్తంలో నా చెల్లెలతో వాడికి పెళ్లి జరిపిస్తాను. అయ్యో మీ చెల్లెలు అతన్ని జైలుకు పంపించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టి నేను బయటికి రాకుండా చేయడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. కష్టపడి నేనంతా ఏర్పాటు చేసినా తొందరపడి తను ఆత్మహత్య చేసుకుంది. చెల్లెలు చావుకి నేనే కారణమని ఆయన అపార్థం చేసుకున్నారు. ఆ కోపంలో మన ఫ్యాక్టరీకి నిప్పు పెట్టి ఆయన ఊరొదిలి పెట్టే వెళ్ళిపోయారు. ఆ రోజు నిజం చెప్పే పరిస్థితిలో నేను లేను. ఈ రోజు చెప్పినా వినే పరిస్థితిలో ఆయన లేరు. ఎవరు సంతోషంగా బతకాలని ఆశపడ్డానో తనే చనిపోయింది. ఏమోదినా, ప్రేమించిన వారిని చూడ్డానికి వెళ్ళిన ఆయన చెల్లెలు ఎందుకని ఊరేసుకుంది? ఆయన చెల్లెలు చనిపోవడానికి ముందు ఏం జరిగింది అది మాత్రమే కాదు, ఫ్యాక్టరీ తను తగలబెట్టలేదని బావ చెప్పారు. అయితే ఆ పని చేసింది ఎవరు? ఈ 2 విషయాలు తెలిస్తే నువ్వు బావ ఒకటవ్వచ్చు. చెప్పు, చెప్పరా. నన్ను చంపొద్దు. కేపీఆర్ చెల్లెలు హత్య జరిగింది నిజమే. అది సూసైడ్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చడం కూడా నిజమే. దీనికి కారణం నేను కాదు, మినిస్టర్ రామభద్రం. రామభద్రం నిన్నిక్కడే కాల్చి బూడిద చేసేవాణ్ణి. కానీ మా అక్క బావలు విడిపోవడానికి కారణమైన నువ్వే. నీ నోటితో నిజం చెప్పి నువ్వే వాళ్ళని కలిపేలా చేస్తాను. అందుకేనా నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను. ఆహా, అయ్ బావ చేస్తున్నాడు, కొట్టండ్రా. నమస్కారం గురు. నమస్కారం 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 గురు. నమస్కారం నమస్కారం. అయ్య బాబు నమస్కారం. అయ్యో నమస్కారం. లేకపోతే నువ్వు పడిపోతావు కదా. ఈ ఫంక్షన్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అంతా ఎందుకో, కారణం లేకుండా నువ్వు నన్ను పిలవని నాకు తెలుసురా. కారణం లేకుండా నువ్వు రావని నాకు తెలుసు గురు. మీ రాశిగల చేత్తో మొదటి గొయ్యితావండి. ఇవ్వు శిష్య. గొయ్యితావాలా? అవును గురు. తవ్వుతాను. తవ్వండి తవ్వండి. బాగా తవ్వండి. గోతులు తవ్వడం మీకు బాగా ఇష్టం కదా. అంతే, త్వరగా. అంతే. ఏంటిది ఏదో టంగ్ అని చెప్పడండి. ఏంటో సెల్లో ఉంది. తల్లి అమ్మా
సాధారణమైన విగ్రహం కాదయ్యా. ఈ స్థలంలో 300 సంవత్సరాల క్రితం ఒక పోలేరమ్మ గుడి ఉండేదయ్యా. నదికి వరద రావటం వల్ల ఆ గుడి మొత్తం నేలమట్టం అయిపోయిందయ్యా. మీరు అనేదేమిటి? ఈ స్థలం గుడికి సొంతమైందని అంటున్నారా? అంతేకాదండి, ఇన్నేళ్లగా పోలేరమ్మ తల్లి ఇక్కడ లేకపోవటం వల్ల ఊళ్ళో వర్షాలు పడక జనమెంతో కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాలు తీరిపోవాలంటే ఈ తల్లికి ఈ స్థలంలో గుడి కట్టించే తీరాలి. ఏంటయ్య అది మరీ అన్యాయం. ఒకడు కష్టపడి సంపాదించిన డబ్బు పోసి కొన్న స్థలంలో గుడి కట్టాలి అంటే వాడు నడివీధిలో నుంచి ముష్టెత్తుకోవాలేంటి? ఈ విధంగానే 200 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం ఈ స్థలాన్ని సొంతం చేసుకోవాలనుకుంది. ఆఖరికి వాళ్ళ వంశమే సర్వనాశనం అయిపోయింది. ఓరి దేవుడా! అంత మాట అనకండి. ఈ స్థలాన్ని మేము గుడికే రాసిచ్చేస్తాం. అక్క నువ్వు ఊరుకోక, ఇందులో ఏదో లిటిగేషన్ ఉంది. ఇది నేను మాట్లాడతాను. ఇదిగో పెద్దనా, నేను- తల్లి కాపాడమ్మా, నీకు త్వరలోనే గుడి కట్టిస్తాను తల్లి. గుడి కట్టిస్తావు తల్లి. నువ్వు భూమి పూజ చేయాలనుకున్నావు, నేను స్వామి పూజ చేశాను. ఇప్పుడు ఈ స్థలాన్ని నువ్వు గుడికి ఇవ్వలేదనుక జనం నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు. 10,000 రూపాయలకు పాత విగ్రహం కొని ₹1 కోటి నీ స్థలానికి వేటు వేశాను చూసావా? నువ్వు గొయ్యితావమ్మన్నావు, నేను నిన్ను అందులోనే పూడ్చిపెట్టేశాను. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. నా క్యారెక్టర్ నువ్వు అర్థం చేసుకోలేదే. చెప్పులు తీసుకుంటాను. పోలేరమ్మ తల్లి, నేను ఆయన కలవడానికి ఇంకా 4 డేసే ఉన్నాయి. అంతవరకు నా తమ్ముడిని కంట్రోల్లో పెట్టమ్మా. అక్క తల్లి, అక్క ఏం చేస్తున్నావు? ఈ పోలేరమ్మ తల్లి చాలా శక్తి కలదంట్రా. రాసి పెట్టింది తప్పకుండా జరుగుతుందట. నువ్వే రాసావేంటి? ఆయన నేను కలవాలని రాశాను. నువ్వు మీ ఆయనతో కలవాలి అంతేగా. నేను నీకు ఐడియా చెప్తాను, ఇలా రా. అయ్యో ఏమిట్రా ఇది? నన్ను పట్టుకుని అలా చేయమంటావు? నా వల్ల కాదు. నిన్ను రికార్డ్ డాన్స్ చేయమన్నా ఏంటి? పోనుకు వచ్చినట్టే నన్ను ఆడమన్నాను. చిక్కుల్లో పడేయకురా. వద్దురా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వినవా? వినను. వినవా? వినను. వినవా? విననురా. ఏయ్! తల్లి! అయ్యో తల్లా, తల్లి మా అక్క ఒంటి మీదకి ఆ తల్లి వచ్చింది. అందరూ రండి. నాకు తెలుసు, కంటిన్యూ చెయ్యి. అయ్యో నా కాలు. ఇదిగో తల్లి నీ ప్రాపర్టీ. తల్లికి భయంగా ఉందిరా, వచ్చేస్తున్నారా? తల్లి అదే నీకు గుడి కట్టడానికి చోటు ఇచ్చేసాం కదా, మళ్ళీ వన్స్ మోర్ వచ్చావే. నీకేం కావాలి తల్లి? నువ్వే చెప్పు. అర్థమైంది తల్లి, అర్థమైంది. ఈ చోటు నచ్చకే కదా భూమిలోకి వెళ్ళాను, మళ్ళీ తవ్వి తీసి ఇక్కడే గుడి కడతానంటున్నారు. చోటు మార్చండ్రా అంటున్నావు, అంతే కదా తల్లి? చెప్పండి. అవును తల్లి. ఏమంటున్నావు తల్లి? నీకు ఈ చోటు నచ్చకపోతే వేరే చోటు చెప్పు. ఎక్కడ తల్లి? చెప్పు తల్లి, చెప్పు. ఎక్కడ్రా? నువ్వు ముందుకు వెళ్ళు తల్లి. తల్లి తల్లి లిక్కే బాగా వెళ్ళు. పదండి, అందరూ పదండి. పోలేరమ్మా, అమ్మా. తల్లిని ఫాలో చేయండి, ఫాలో చేయండి. తల్లి గొర్రెకి పోలడానికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నావే. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? నిన్ను బావని హనీమూన్ కోసం ఊటీకి తీసుకెళ్తున్నాను. నోరు మూసుకొని రాక. వీరభద్ర స్వామికి కూలింగ్ గ్లాస్ పెట్టినట్టుంది చూడు. లేకపోతే మీ ఆయన అమితాబ్ బచ్చన్ కి కూలింగ్ గ్లాస్ పెట్టినట్టు ఉంటాడా ఏంటి? చూస్తేనే భయంగా ఉందిరా. బద్దలు కొడతాను. ఏరా ఇంతకీ ఏ చోటు చూపిస్తావేంటి? అయ్యో ఏంట్రా ఆయన ఇల్లు చూపించమంటున్నావు? నాకు భయంగా ఉంది. నువ్వు ఉండాల్సిన ఇల్లు. అవును. ఈ ఇల్లు నీ గుళ్ళంటిదే కదా, అయితే అదే గట్టిగా అందరికి చెప్పు. అయ్యో తల్లి. తల్లి ఏం చెప్తానంటే? ఏం చెప్తోంది? ఇదేరా నేను ఉండవలసిన హౌస్. అలాగా తల్లి. ఇదిగో ఈ ఇల్లేరా నేను ఉండాల్సిన గుడి. తల్లి ఒక స్థలంలో స్థిరంగా ఉండలేవా? తరచూ ఇలా మారిపోతున్నావు. 300 ఏళ్ల క్రితం నువ్వెక్కడున్నావో బాగా గుర్తు చేసుకో. ఏంట్రా 300? రేపు శ్రావణానికి నాకు 32. ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల కాస్త వయసు రెట్టు కనబడుతున్నాను. లోపల మేము యూతేనమ్మా. అక్క చిచి తల్లి, ఇప్పుడు వయసు విషయం ముఖ్యమా, జీవిత విషయమే ముఖ్యం. చెప్పాల్సింది టకటగా చెప్పి గబగబా కొండెక్కి. ఏం చెప్పాలరా? అదే దగ్గరకు వస్తున్నారా? భయంగా ఉంది. కురుకు తింటాడా ఇది చెప్పు. తల్లి ఓ అప్లికేషన్. ఈ ఇల్లు గుడికి రాసివ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎంతో కాలంగా విడిపోయిన నా భార్య తన కోసం ఎంతో ఆశగా కట్టిన ఇల్లుది. ఈ ఇంట్లో ప్రతి రాయి మీద లక్ష్మి లక్ష్మి అని తన పేరే రాసుకున్నాను. అంతేకాదు వచ్చే 15వ తారీఖున మా పెళ్లి రోజు. ఆ రోజు నేను నా భార్య కింద పోర్షన్ లోకి వచ్చి పై పోర్షన్ మా బామర్తికి ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు చెప్పు, ఈ ఇల్లు అమ్మడిక, ఆ అమ్మోరిక
ఏమండి నిజంగానే చెప్తున్నారా? మనసులో ఎంత ప్రేమ పెట్టుకొని ఇన్ని రోజులు ఎలా దూరంగా ఉన్నారండి? 15వ తారీఖు ఏంటండి? 15వ తారీఖు నేను ఇప్పుడే వచ్చేస్తానండి. మన ఇద్దరం కలిసి. అక్క అతని నమ్మకం అంతా ఉట్టి వేషం. అటు చూడు, మాటల్లో ప్రేమ, కళ్ళల్లో కుట్ర. కంటిన్యూ చెయ్యి. తల్లి చెప్పేది విను. ఇప్పుడు తల్లి వెళ్ళిపోయి నీ పెళ్ళం వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ తనతో మళ్ళీ చెప్పాలి. చెప్తావా? ఏంట్రా ఇక్కడ గుడి కట్టమంటావా? అవును. నా స్థలంలో ఫ్యాక్టరీ కట్టుకోవచ్చా? వినండి వినండి. కానీ నేను ఇంత అయ్యో తల్లి కొండకెళ్ళి హారతి ఇవ్వండి. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. అమ్మా గురు, మీ ఇల్లు ఇప్పుడు గుడి కోసం ఇవ్వలేదనుకోండి, 10 నిమిషాల ముందు నాకేం జరుగుతుందని మీరు చెప్పారో అది మీకు జరుగుతుంది. మీ అమ్మవారి ఐడియాతోనే మీ ఇంటిని దెబ్బ కొట్టని చూసారా? అయితే దానికి మీకు 10,000 ఖర్చు అయింది. నాకు 10 పైసలు ఖర్చు అవ్వలేదు. నా టపాసుల ఫ్యాక్టరీ తుస్సవ్వదు. ఎందుకంటే అక్కడ మొదట తయారు చేసిన బాంబు లక్ష్మీ బాంబు, మహాలక్ష్మి బాంబు. అమ్మ ఊళ్ళో లేదు. నేను వెళ్ళి వంట చేయాలి. నాన్న ఇంట్లో ఒంటరిగానే ఉన్నారు. వస్తాను మని. ఉదయం త్వరగా వచ్చేయి. మణి, ఎప్పటి నుంచో నాకు నీ మీద మనసుంది. మణి, నేను ఏమిటి? రాజా దగ్గర పనిలో చేరింది నీకోసమే. రావే. రమ్మంటుంటే. ఏయ్, వదలరా కూతుర్ని. వదలరా కూతుర్ని. నేను ఈ టైంలో వస్తానని మీరు ఊహించలేరు కదా. తప్పు చేశారు రంగారావు గారు. సార్ దయచేసి ఈ విషయం బయట ఎవరితోటి చెప్పకండి సార్. ఇవ్వాల్సింది చేస్తే నేనెందుకు చెప్తానులేండి. ఏమిటి మీరు అనేది? ఏమయ్యా, నా దగ్గర నువ్వు అప్పు తీసుకొని ఎన్ని రోజులైంది? 6 నెలలైంది. ఎన్నిసార్లు డబ్బు కోసం ఇంటికి మనుషులను పంపించాను. క్యాష్ ఇచ్చిన వాడిని ఇంటి వరకు వచ్చాను. లోపలికి పిలిచి ఒక కప్పు కాఫీ అని ఇవ్వకూడదా ఏంటి? రండి, వెళ్ళి కాఫీ తీసుకురా. సరేనా? రండి, మీరు రండి, కూర్చోండి. అరే, ఇది నా సైజుకి చాలా చిన్న సోఫా. మీరు కూర్చోండి. 6 నెలలుగా వడ్డీ ఇవ్వలేదు. కనీసం కూర్చొనేటప్పుడైనా ఫ్రీగా కూర్చొని ఇవ్వచ్చు కదా. తప్పుగా అనుకోకండి రంగారావు. మా వాళ్ళకి డబ్బు ఇచ్చుంటే నేనెందుకు మీ ఇంట్లో కాల్ పెడతాను? మ్యాట్ ఎక్కడ కొన్నారు సార్? చాలా మెత్తగా ఉందే. ఏంటి సార్, ఏం అడిగినా తెల్లమొహం వేస్తున్నారు? ఏదో మర్డర్ చేసినట్టుగా. కాఫీ. చంపేశారు. ఓకే మిస్టర్ రంగారావు, ఇంకో నెలలోగా నా డబ్బు సెటిల్ చేయండి. బాయ్ బాయ్. సో మీ నాన్న పరువుని ప్రాణాన్ని కాపాడాలంటే నేను ఈ విషయం బయట పెట్టకూడదు. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయన ఎలాగైనా కాపాడండి. నీకు మీ నాన్న ఎంత ముఖ్యమో అంతకన్నా వీడు నాకు ముఖ్యం. 24 గంటలు నాతోనే ఉంటాడంటే చూసుకో. నిజం చెప్పాలంటే నా భార్య లాంటి వాడు. ఇప్పుడు మీ నాన్న జైలుకి వెళ్లకుండా ఉండాలంటే వీడి స్థానానికి నువ్వు రావాలి. చదువుకున్న దానివి మ్యాటర్ అర్థమైందనుకుంటాను.
సారీ 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 భార్య లాంటి వాడు అన్నాను కదా. సారీమ్మా, భారీగానే ఉండు. ఏ అడ్డగాడదా, కమాన్ గెట్ అప్ మ్యాన్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక బస్సు ఎక్కి హైదరాబాద్కి వెళ్తావు. అక్కడి నుంచి ఓ ఫ్లైట్ పట్టుకొని మస్కట్కి వెళ్తావు. నేటి మొదలు నీకు నాకు ఉన్న సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. ఇక మీదట నువ్వు నాట్ రీచబుల్ అన్నమాట. ఎన్ని రోజులు వాడి మనిషిలా నటించమన్నారు, నటించాను. కానీ ఈ రోజు చచ్చినట్టు నటించమన్నారే, ఎందుకు రే చెప్పండి. ఇప్పుడు నేనేరా పెళ్లి కొడుకుని, ఇక మన లైఫ్ లో జడివానేరా. ఎప్పుడు ఆ అమ్మాయి నా కారు ఎక్కిందో అప్పుడే నేను నా వయసును మర్చిపోయాను. దాని పేరు గాయత్రి అని తెలుసుకున్నాను. దాన్ని 100 సార్లు జపించాను. జోరున వర్షం, ఒకే గొడుగు, ఇద్దరం నడిచి వెళ్తుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. రేపు నాకు పెళ్ళి. పెళ్ళి ఎవరో తెలుసా? నీ లవ్వర్. సారీమా, మాజీ లవ్వర్. కన్నా నా ఆస్తంతా కొద్ది కొద్దిగా కరిగించావు కదా. ఇప్పుడు నీకున్న ఒకే ఆస్తిని నేను. ఇది మామూలు తెన్పు కాదమ్మా, నాకిష్టమైన తెన్పు. నేనెవర్ని? మీ అక్క భర్తని. మీ అక్క భర్తనైన నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి నీకేమవుతుంది? చెల్లెలు అవుతుంది. అర్థం కాలా? సిస్టర్ సిస్టర్. డార్లింగ్, చివరిగా ఒకసారి నీ పాత డార్లింగ్ ని చూసి ఇలా చూడు, ఇలా కనుకొట్టు. అరే కొట్టు, నేనేం తప్పుగా అనుకోలే. కొట్టవా? అరే ఏమిట్రా, ఎంత రికమెండ్ చేసినా కొట్టడం లేదు. నేను వెనక్కి తిరిగాక కన్ను కొడదానా? అలాంటిది ఏం వద్దులే, రా వెళ్దాం. రింగ 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 రే, రింగ 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 రే. ఏంటక్క ఇది? ఆయన ఏదో అర్థం లేకుండా వాగేసి వెళ్తే అది నమ్మేసి నువ్వు ఏడుస్తావేంటి? గాయత్రి ఖచ్చితంగా ఈ పెళ్లి ఒప్పుకోనుండదు. బావే ఏదో గోల్మాల్ చేసుంటాడు. అదేంటో కనిపెట్టి ఈ పెళ్లి చెడగొట్టి నేను చెప్పిన రోజున నిన్ను ఆయన్ని ఒకటి చేస్తా. అయ్యా మీరు చెప్పినట్టు రూమ్ లో ఫ్యాన్ ఇప్పేసాను. సూపర్. అయ్యా మీరు చెప్పినట్టే బాత్రూమ్ లో వెంటిలేటర్ తీసేసి గ్రిల్ వేసి మూసేశాను. వెరీ గుడ్. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. మంత్రం నేర్చుకున్నాను. ఎందుకో తెలుసా? శాస్త్ర వేషంలో సపోజ్ నీళ్ళెవరే వచ్చి హోమగుండంలో పొగ వేసి మా కళ్ళు గప్పి నిన్ను తీసుకుని ఎస్కేప్ అయితే, అందుచేత ఈ పెళ్లికి సంబంధించినంత వరకు పెళ్లి కొడుకుని నేనే, పురోహితుణ్ణి నేనే. గాయత్రి, డెఫినెట్ గా మీ నాన్న నెడితే మణి చనిపోయే అవకాశమే లేదు. ఇదంతా మా బావ డ్రామా. ఇప్పుడు మాట్లాడే టైం లేదు, కానీ రా వెళ్దాం. ఇప్పుడు నేను మీతో వస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది. తర్వాత మా నాన్న జైలుకు వెళ్ళిపోతారు. మీరు చెప్తున్నట్టు కాదు, ఆయన చనిపోవడం నా కళ్ళారా. పులి పులి. కాలు డబ్బిచ్చి నన్ను ఫారెన్ వెళ్ళమన్నాడు. కానీ కాలు మీద నాకున్న విశ్వాసం వల్ల ఆయనకు తెలియకుండా ఆయన రెండో పెళ్లి చూడాలని ఆశపడ్డాను. వంటగదిలో దూరి ముసుగేసుకుని బిర్యానీని ఒక పట్టు పడుతున్నప్పుడు ఏదో ఒక చప్పుడు వినిపించింది. తిరిగి చూస్తే పక్కన ఉన్న జూలోంచి పారిపోయి వచ్చిన పులి ఒకే ఒక బిర్యానీకి ఆశపడి నా జీవితమే నాశనమైపోయింది. చెప్తున్నా కదా. గురు, ఈ పెళ్లి ఆపడానికి నేను ఎన్నో ప్లాన్లు వేశాను. కానీ మీ శిష్యుడు ఒక్క బిర్యానీతో ఈ పెళ్లి ఆపేశాడు. మనిద్దరికి ఒకే శత్రువు రాజాగాడు. వాడిని
రండి కేపీఆర్, మీ రోషన్ గురించి నాకు బాగా తెలుసు. అందుకే బావ చేత్తోనే బావమరిదిని చంపించాను. మామా, ఒక చిన్న చేంజ్. బామ్మర్దే బావని లేపేసి తీసుకొచ్చాడు. ఇలాంటి వాటికి నేను పెద్దగా షాక్ అవ్వను. ఎందుకంటే బావ బావమరిదిని చంపిన, బావమరిది బావని చంపిన మీ అక్కని. రేయ్! తమ్ముడు అక్కని చంపినా సరే, అక్క తమ్ముణ్ణి చంపినా సరే, మొత్తానికి ఇవాళ నేను ఈ పండంటి కుటుంబానికి పాడెగట్టపోయే చివరి రోజు. అవును, నా తమ్ముడు పోయి ఈ రోజుతో 7 సంవత్సరాలైంది. రేయ్ తమ్ముడు, తమ్ముడు తలుపు తెరవరా? రేయ్ తలుపు తెరవరా? రేయ్ తమ్ముడు, నిన్నే. రేయ్ తమ్ముడు తలుపు తెరవరా? రేయ్ తమ్ముడు తలుపు తెరవరా? రేయ్ నన్ను పందిట్లో పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టి మన కుటుంబం పరువు పోయేలా చేశాడు. వాడి కుటుంబం కూడా అదే విధంగా కష్టపడాలి. నీకోసం వాడిని నిరంతరం చేస్తాడు. చస్తేనే మీకే కసి ఉంటుంది. తమ్ముడు రేయ్ నీ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసుకోకుండానే నువ్వు చనిపోయావు. ఏమిటండి ఇది? కరిగించే. మీ అన్నయ్య చూసిన పెళ్లికొడుకునే పెళ్లి చేసుకో. పెళ్ళైన తరువాత మనిద్దరి మధ్యనున్న సంబంధాన్ని కొనసాగిద్దాం. దుర్మార్గుడు, నీకోసం మా అన్నయ్యనే ఎదిరించి మరీ వచ్చాను. మనిద్దరిని కలపడం కోసం మా వదిన మా అన్నయ్యకి దూరం అయ్యేలా ఉంది. అందుకోసమైన ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఎప్పుడు నా తమ్ముడు పెళ్లి రోజున మహాలక్ష్మి పారిపోయి నీ అన్నని పెళ్లి చేసుకుని ఊరందరి ముందు అవమానించి నా తమ్ముడు చావుకి కారణమైందో అప్పటినుంచి మేం వేసిన ప్లాన్ అయింది. తమ్ముడు పోయి నేను బాధపడుతున్నట్టు చెల్లెలు పోయి నీ అన్న ఏడవాలి. రేయ్ నా తమ్ముడిని నాకు దూరం చేసి నన్ను బాధ పెట్టిన నీ భార్యని నీ నుంచి దూరం చేసి అది చూసి ఆనందించడం కోసమే 7 సంవత్సరాలుగా పాముకి పాలు పోసి పెంచినట్టు నీకు డబ్బిచ్చి పెంచాను. ఇది తెలియక నీ భార్య నువ్వు హింసించావు. అది ప్రతి నిమిషము మేము చూసి ఆనందించాం. ఇప్పుడు నువ్వు నీ చెల్లెలు వెళ్ళిన చోటుకే నీ భార్యని బావమరిదిని పంపిస్తున్నావు. జాగ్రత్తగా చూసుకో.